కానీ ఆ జ్ఞానము చివరికి, ఆ జ్ఞానము సొలొమోను జ్ఞానం తనకే తలకు చుట్టింది. కాస్త వివరంగా పరిశుద్ధ గ్రంథమును ధ్యానం చేస్తున్న వాళ్ళందరికీ తెలిసిన సత్యం అదే. జ్ఞానమైన ఒక దినమందు మనిషిని పాడు చేస్తుంది. మానవునికున్న వరాలైన ఫలాలైన మనిషి జీవితాన్ని దేవుని నుండి దూరం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. క్రీస్తు యేసునందు శ్రేష్టమైనదేదో, మేలైనదేదో మనం ఎరిగి ఉండి దానిని మనము కోరుకోగలిగితే తప్పకుండా ప్రభువు మనకివ్వడానికి ఇష్టపడుతుంటాడు. అందుకే నేను నిన్న కూడా చెప్పాను, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నప్పుడు మనం ఏమడుగుతున్నాము అనేది కూడా ఆయన ఆలకిస్తాడు, అర్థం చేసుకుంటాడు. ఏమడుగుతున్నాడో మనం అంటే లోక సంబంధమైనది అడుగుతున్నామా, దేవుని సంబంధమైనది అడుగుతున్నామా, ఏమడుగుతున్నాము అనేటువంటిది ఆయన చూస్తాడు. కొన్ని సందర్భాల్లో మనం అడిగేది మనకే తెలియదు అన్నట్లు ఉంటుంది. ఒక దినమందు యేసు ప్రభు శరీరధారిగా ఉండినప్పుడు ఓ తల్లి వచ్చి అడిగిందయ్యా, నా బిడ్డలు ఇరువురు పరలోకంలో నీకు కుడివైపున ఒకడు ఎడమవైపున ఒకడు ఇద్దరు ఉండేటట్లు భాగ్యం దయచేయమని అడిగితే, నీవు అడుగుచున్నది ఏదో నీకు తెలియదమ్మా అన్నాడు. లేదయ్యా, ఇక్కడ ఉన్నట్టు అక్కడ కూడా ఉండాలని కోరుకుంటున్నాను అంది. అది నా వశాన లేదు అన్నాడు. ఎందుకని అడిగితే, ఎటువైపున ఎవరుంటారో పరలోకం ఈమెకి తెలియదు పాపం, కానీ ఆయనకి తెలుసు. అందుచేత మనకు తెలియకపోయినా మనకు తెలివిని నేర్పించడానికి ఆయన మనతో ఉన్నాడు. ఇవన్నీ నేడు క్రైస్తవ ప్రపంచం సిద్ధపడుతున్న సిద్ధపాటుకును, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన దేవుని యొక్క లేఖనాలలో ఉన్న ఆత్మీయ సత్యాలకును చాలా వ్యత్యాసం ఉందని కొందరికి తెలుసు. అందరికీ కాదు కానీ కొందరికి తెలుసు. ఆ కొందరెవరు అని అంటే ఆత్మీయులైన వాళ్ళే, పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడుచున్న వారికే తెలుసు. చాలామందికి తెలియని సత్యం ఏంటంటే, ఈ వాస్తవాలు వాళ్ళు గుర్తించలేక వాళ్ళ మనస్సునకు వచ్చిన రీతిగానో, వాళ్లకు ఆలోచన కలిగిన విధముగానో, వాళ్ళ కంటితో చూస్తున్న దానిని బట్టో, చెవిని వింటున్న దానిని బట్టో వాళ్ళ మనస్సుకు నచ్చినట్లు వెళుతున్నారు. ఇది కరెక్ట్ కానే కాదు. మనము యేసుక్రీస్తునందు దేవుని బిడ్డలుగాను దేవుని పిల్లలుగాను ఉండడానికి ఇష్టపడినప్పుడు, మన పిల్లలకు మంచి ఈవులను ఎలా పెట్టాలని ఇష్టపడుతున్నామో ఆ వివరణ కూడా ప్రభువు చెప్పారు. మీ పరలోకపు తండ్రి మరి నిశ్చయముగా మీకు మంచి వాటిని అనుగ్రహించును కదా అని అంటాడు. ఆ హేతువు చేత మనల్ని మంచి వారిని గాను ఈ లోకంలో జీవించినంతకాలం సిద్ధం చేయడం దైవ ఉద్దేశం. అలాగే ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా ఆ మంచి దేవునితో మనం ఉండాలన్నది దైవ ఉద్దేశం. ఆ హేతువు చేత మనలను ఈ లోకంలో ఒక స్వస్థతనో, ఒక ఉపకారమునో, ఒక శరీర సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇచ్చి నీ కర్మను అనుభవించి అనడానికి దేవుడు ప్రేమించలేదు అని బైబిల్ చెప్తుంది. మరి ఎందుకు ప్రేమించాడు అని అడిగితే, తనతో కూడా నిత్యరాజ్యములో కూర్చుండబెట్టుకొనుటయే దేవుని యొక్క ప్రధాన లక్ష్యం. హల్లెలూయా. అర్థమైందా? దారిద్రత పోవడం వేరు, సమృద్ధి కలగడం వేరు, రోగం పోవడం వేరు, తిరిగి దేవుడు సన్నిధిలో మనం గొప్పవారు అవడం వేరు. ఎన్ని అయినా వీటన్నిటికీ ప్రధానమైనది ఒకటి ఉంది. అదేంటంటే, మధ్యాహ్నం పోయిన రాత్రి నేను మీతో చెప్పాను, అర్హత, ఐక్యత, బుద్ధికి స్వస్థత, పరిశుద్ధత, పరిపూర్ణత అని. ఈ మూడవ దానిలో స్వస్థత అన్నప్పుడు బుద్ధికి స్వస్థత అని నేను మీతో వివరణ కాస్త చెప్పాను. ఈ బుద్ధికి స్వస్థత మనిషికి దేవుడు పనిగట్టుకుని ఇచ్చేదానికి ఇష్టపడినట్టు పరిశుద్ధ గ్రంథం చెప్పట్లేదు. నాకు అర్థం కావాలి, నేను పైకి బాగానే ఉన్నాను కానీ నా బుద్ధి ఏమాత్రం మన మంచిది
కాదన్న సంగతి నాకు అర్థమైతే, నా క్రియాఫలము అనుభవించినప్పుడు, నేను పంట కోసుకోవాల్సి వచ్చినప్పుడు, నాకు వచ్చే పంట అంత ఒరిజినల్గా రాదని నాకు అర్థమైనప్పుడు, నన్ను గురించి నేనే అర్థం చేసుకున్నప్పుడు ప్రభువుని అడుగుతాను. ఏమనంటే, ప్రభువా, నా తలంపులు మంచివి కావు, నా ఆలోచనలు మంచివి కావు, నా మాటలు మంచివి కావు, నా క్రియలు మంచివి కావు అని నేను అడిగినప్పుడు, నాలో ఉన్న లోపమేదో ఆయన ఎరిగి ఉంటాడు. కాబట్టి ముందుగానే నా లోపాన్ని నేను ఒప్పుకుని ఇందులో నుండి నేను బయటపడాలని ఆశపడుతున్నానని ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపపడతామో, ప్రభు కనికరిస్తాడు, క్షమిస్తాడు, ఆ దాస్యము నుండి బయటకు తెస్తాడు. ఎందుకనంటే నిన్న రాత్రి చెప్పాను, నేను నరుని ప్రాణము దేవుని దృష్టికి ప్రియమైనది. హల్లెలూయా. మనమేదో ఒరగబెడతామని కాదు. ఎవరో ప్రబుద్ధుడు అన్నాడట, ఆలికి అన్నం పెడితే ఊరిని ఉద్ధరించినట్టు అని. ఆలికి అన్నం పెట్టడం ఊరిని ఉద్ధరించినట్టు కాదు. ఆ టైపులో చాలామంది అనుకునేది ఏంటంటే, నేను అసలు దేవుడి దగ్గరకు రావటమే గొప్ప అని. నువ్వు రాకపోతే నీ తాతంటని తెచ్చుకుంటాడు. ఎక్కువ మనం ఆకాశం నుంచి అని ఊడిపడ్డామా? మనకంటే జ్ఞానం గల వాళ్ళు ఉన్నారు, మనకంటే పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు ఉన్నారు, మనకంటే మాట నేర్పరితనం కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ వారు ఇంకా దేవునికి దూరస్తులుగా ఉండగా మనల్ని ఎందుకు తెచ్చాడని అడిగితే, తన మహిమ కొరకు మన మీద ఆయనకున్న ప్రేమను బట్టి, మన పాపముల చేత మనము నశించి నరక కూపానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేక ముందుగా పిలిచాను అని అంటాడు. సరే, నా అంశానికి వెళ్తున్నాను. నాకైతే టైం చెప్పలేదమ్మా పాస్టర్ గారు. ఏం పర్లేదంటే నా దారి ఏరే, నా బాధలు మీరు పడలేరు కాబట్టి కాస్త ఏదన్నా అమ్మా ఓకే నా వచ్చి నాకు ఇచ్చాము. వినండి, మనం తరచుగా తెలుసుకున్నటువంటి వ్యక్తులలో దేవుని సంఘాన్ని హింసించి బాధించి భయంకరంగా జీవించిన వ్యక్తి సౌలు పౌలుగా మార్చబడ్డాడన్న సంగతి మనందరికీ తెలుసు. నేను అందుకే అవన్నీ మీకు చెప్పట్లేదు, ఎందుకంటే తెలిసిన దాన్ని ఎత్తుకుని టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు. ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒక దినమందు తనను గురించి తాను పరిచయం చేసుకునేటప్పుడు తాను ఎవరినో చెప్పాడు, తాను ఎక్కడ విద్యను అభ్యసించాడో చెప్పాడు, తాను ఏ గోత్రానికి చెందినవాడని చెప్పాడు, ఏ కుటుంబంలో వంశంలో పుట్టానో చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత అతని స్థానాన్ని గూర్చి, అతనికి ఉన్నటువంటి ఆ అర్హతను గూర్చి మనం చదువుకున్నప్పుడు ఏమని ఉంటుందంటే, అతడు ఒక గొప్ప విద్వాంసుడుగాను దేవుని యొక్క సన్నిధిలో గమనీయులనబడినటువంటి పండితుని యొద్ద దేవుని ధర్మశాస్త్రాన్ని అభ్యసించిన వ్యక్తి అని చదువుకుంటాం. అంటే బైబిల్ తెలుసా ఆయనకి? తెలియదా? తెలుసా? మరి తెలిస్తే తప్పింది చేశాడు. తెలిసినవాడు చేయకూడదు కదా. ఇప్పుడు చిన్నపిల్లలప్పుడు ఆడుకుంటూ పోటాడుకుంటారు బొమ్మరిలు కొట్టుకుని. అదే కాస్త 18-20 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా అలాగే పోటాడుకుంటారా? ఆ పనులు చేయరు కదా. ఎందుకు చేయరనంటే వయసు పెరిగింది కాబట్టి, దాంతోపాటు వివరం పెరిగింది అనుకుందాం. మరి దీంతోపాటు ఈయనకి వాక్య జ్ఞానం తెలిసినప్పుడు, చిన్ననాటి నుండి తెలిసిన జ్ఞానం మరి పెద్దోడైన తర్వాత ఇతనికి ఎందుకు తెలియలేదు అని అంటే అదంతే. ఒక విషయాన్ని దేవుని ఆత్మ తేటగా వారికి బయలుపరిస్తేనే తప్ప వారికి అర్థం కాదు. ఈ విషయాన్ని నేను మీకు ఇంకో మాట చెప్తాను. అన్యుడుగా ఉండి యెరూషలేమునకు దేవాలయంకి వెళ్ళి ఆరాధన చేసి తిరిగి వస్తున్నటువంటి నపుంసకుడున్నాడే, అతను ఫిలిప్పుతో మాట్లాడుతూ మాట అంటాడు. ఏమనంటే, ఫిలిప్పు అడిగాడు, నీవు చదువుచున్నది నీవు గ్రహించుచున్నావు అని అడిగాడు ఫిలిప్పు. యెషయా గ్రంథం చదువుతున్నాడని మనం రథమే చదువుకుంటాం. ఆయన చక్కటి మాట మాట్లాడాడు, దాన్ని నేను చాలా సంతోషిస్తాను. ఇప్పుడోళ్ళగా గొప్పలు చెప్పుకోలేతాను. ఒక చక్కటి మాట అన్నాడు, ఎవరైనా నాకు త్రోవ చూపని ఎడల నేను ఎలా గ్రహింపగలను. మరి ఫిలిప్పుకే అక్షరాలు వచ్చో అదే అక్షరాలు ఈయనకి తెలియదా? తెలియందే బైబిల్ చదువుతున్నాడని మనం ఎలా గ్రహిస్తాం? చదవబడింది కదా, అక్కడ రాసుకుంటా ఉంది కదా, అతడు యెషయా గ్రంథంలో చదువుచుండెను అనుంది అక్కడ. మరి అక్షరాలు ఈయనకి తెలిసిన అక్షరాలు ఆయనకు కూడా తెలుసు కదా, మరి తెలిసినప్పుడు ఈ మాట ఎందుకు అన్నాడు అని అడిగితే, పరిశుద్ధాత్మ చేత వ్రాయబడిన లేఖనాలు పరిశుద్ధాత్మునికే తప్ప మనిషి ఆత్మకు అవి గోచరము కావు అన్నది సత్యం. ఇందులో వ్రాయబడినటువంటి పరిశుద్ధత
ఇందులో వ్రాయబడినటువంటి పరిశుద్ధ దేవుని ఉద్దేశం పరిశుద్ధాత్మునికి తెలుసు, కానీ మనిషి ఆత్మకు తెలియదు. మనిషి ఆత్మకు తెలిసేది అక్షరాలు మాత్రమే. అది లోక జ్ఞానం అనుకో, మరి ఏ జ్ఞానం అని అనుకో, కానీ పైనుండి వచ్చు దేవుడు అనుగ్రహించే జ్ఞానం అది కానే కాదు. అందుచేత ఆ పౌలు మాట్లాడుతూ మాట ఏంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అన్నాడు. ఎప్పుడు ఆ మాట ప్రభువును దర్శించకముందు, ప్రభు అతన్ని దర్శించకముందు, దమస్కు గవని దగ్గర అతనికి ప్రభు ప్రత్యక్షము కాకముందు అన్నాడా? అనలేదు. మరి ఎప్పుడు అన్నాడని అడిగితే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వాని మీదకి వచ్చి వానిని పరిశుద్ధపరిచానో, ఎప్పుడైతే వానిని దేవుని ఆత్మ అభిషేకము కలిగానో, అప్పుడు అతనికి అర్థమైంది ఏంటంటే, నేను దౌర్భాగ్యుడను. దయచేసి అర్థం చేసుకుందాం. మన జీవితము మనకు తెలుసు. మొట్టమొదటిగా ఎవరికి? మనకు తెలుసు. మనకంటే ముందుగా తెలిసిన వ్యక్తి దేవుడికి తెలుసు. దేవుని తర్వాత తెలిసినోడు ఇంకోడు ఉన్నాడు, పనికిమాలినోడు, సైతానుడు. వాడికి కూడా తెలుసు. ఇక ఈ ఇద్దరికి తెలిసిన తర్వాత తెలిసేది పక్కోళ్ళకి. ఆలోచన పుట్టక మునుపే ఎరిగిన వాడు దేవుడు. అది ఎలాగని మీరు అడిగితే, నతనయేలు దగ్గరకు ఫిలిప్పు వెళ్ళి యేసు ప్రభువును చూసి ఆ మెస్సియాని చెప్పడానికి వెళ్ళినప్పుడు అతను అంటాడు, ఎవరతనంటే, మేము నజరేయుడైన యేసు అన్నాడు. ఒక్క మాటతో ఒక దెబ్బ కొట్టినట్టు అయిపోయింది ఫిలిప్పుకి. దిమ్మ తిరిగిపోయింది. ఏం మాట మాట్లాడలేక మౌనం అయిపోతే, పాపం ఫ్రెండ్ కదని చెప్పి వెంటబడి వచ్చాడని నేను అనుకుంటాను. మీకు ఏమర్థమైతే నాకు తెలియదు. అతను అన్నమాట ఏంటనంటే, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అంటే అర్థమైంది ఎవరికి? నతనయేలుకు. ఏమని? నజరేతు అనబడుతున్న ఊరేంటో, ఆ ఊరిలో ఉన్న ప్రజల యొక్క వైఖరేంటో, వాళ్లకున్న ధర్మాలేంటో, వారికున్న భక్తి జీవితం ఏంటో, వారికున్న మంచితనం ఎంతో నతనయేలుకు క్లియర్గా తెలుసు. కాబట్టి ఇలా పాడైనటువంటి దానిలో నుండి పరిశుద్ధుడు వస్తాడా అన్నది అతని యొక్క వేదాంతం, అక్షర జ్ఞానం. అయితే యేసు ప్రభువును గూర్చి పాపం చెప్పాడు కదా, ఫ్రెండ్ మొహం చిన్నబుచ్చుకున్నాడు అనుకున్నాడు ఏమో, కానీ వచ్చి చూడని ఫిలిప్ అన్న వెంటనే వెంటపడి వచ్చాడు. వస్తున్నప్పుడు వ్యక్తిని చూసి ప్రభు అంటాడు ఒక మాట, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అని చెప్పి, ఇతని యందు కపటము లేదనే మాట మాట్లాడుతున్నప్పుడు ఆ మాట విని నతనయేలు వెంటనే అడిగాడు, నీకెలా తెలుసు అని ప్రభువును ప్రశ్నించాడు. పెద్ద పండితుడు కాబట్టి. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఫిలిప్పు నిన్ను కలుసుకొనక మునుపు అంజూరపు చెట్టు క్రింద నీ ఉండగానే నేను నిన్ను చూశాను. నేను అందుకే చెప్తున్నాను, ఏ ముఖ పరిచయం లేకుండానే, ఎవరో ఆయనకు ఒక వ్యక్తిని గురించి పరిచయ వాక్కులు చెప్పకుండానే, మానవుని యొక్క ఆంతర్యంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ ఎరిగిన వాడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. ఆయన దగ్గర ఉన్నాం. మనం ఉండి మనం ఏమని చెప్పుకుంటామనంటే, ప్రభువా నేను ఎంత మంచివాడినో మా ఊరిని అడిగి చూడండి. పాస్టమ్ గారికి నేనేంటి ఎవరికి తెలియదు. నేను ఎంత మంచివాడినో ప్రభువా, పాస్టమ్ గారు మా ఊరోళ్ళు మా చుట్టుపక్కల అడిగి తెలుసుకోండానండి. ఆయనకైతే అదంతా అక్కర్లేదు. అసలు ఎవ్వరు చెప్పకుండానే మనం ఏమై ఉన్నాం ఆయనకు బాగా తెలుసు. మరి అన్నీ తెలిసిన ఆయనకి ఈ అప్పగింతలన్నీ ఎందుకండి? ఎందుకు? ఆయన దగ్గర నుండి మనకేదైనా రావలసినది, మేలైనది, ప్రయోజనకరమైనది కావాలంటే ఏం చెప్పాలి తెలిసిన? ఒరిజినల్ బయట పెట్టేయాలి ఆయనకు. ఒరిజినల్. ఏం ఒరిజినల్? నేనేమై ఉన్నానో చెప్పేయాలి ఆయనకు. నువ్వు సీక్రెట్గా చెప్తావా? సీక్రెట్గా కూడా చెప్తారని మీరు అడగవచ్చు. ఏకాంత ప్రార్థన ఇది, ఒంటరి ప్రార్థన ఇది. ఏకాంత ప్రార్థన చెప్పుకుంటావా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పించిన రీతిగా చెప్పుకుంటావు, అది నీ ఇష్టం. కానీ ఎవరెవరో చెప్పుకున్నట్టు ఏ పాస్టర్ గారి చెవిలోకి వెళ్ళి నేను ఫలానా పాపాత్ముడిని నన్ను క్షమించమని అడగక్కర్లేదు. ఓకే? ఎవరితోనూ ఎవరి చెవులను చెప్పాల్సిన అగత్యం మనకు లేదు. మనల్ని ఎరిగినవాడు, మనల్ని చూస్తున్నవాడు, మనను గూర్చి క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి ప్రభువుతో చెప్పడానికి మనకున్న అవకాశం ఏంటంటే, అది ఒంటరిగానో బహిరంగంగానో నాకు తెలియదు, కానీ మనల్ని దేవుడు సిద్ధపరిచిన ప్రకారంగా చెప్పుకోవచ్చు.
కానీ ప్రభువుతో మనం నిజం చెప్పడం నేర్చుకోవాలి. ఓకేనా? నిజం చెప్పడం ఎంతమందికి వచ్చు? ఇక్కడ మాత్రం నాకు ఏ ఓటు పడదు. ఎందుకనంటే అందరూ అందులో పట్టా పట్టుకున్నారు. ఎందులో? నిజం చెప్పకపోవడంలో. మీకు తెలిసిన చరిత్ర ఇంకోటి చెప్తాను. యాకోబును గురించి తెలుసు కదా, బైబిల్లో యాకోబు. పాపం నేను అది చెప్పడానికి టైం కాదు, ఇప్పుడు చెప్పలేనులే. కానీ తాను నన్ను ఆశీర్వదించని ఎబ్బోకు వాగు దగ్గర అడిగినప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడని, ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడని, ఇష్టపడుతూ ఆయన ఒక మాట అడుగుతాడు, ఏమనంటే నీ పేరేంటో చెప్పు అని. ఈయన యాకోబు అంటాడు, ఆయన చెప్పంటాడు. ఈ గొడవే తెల్లవారులు జరిగింది. ఓకే, జరిగిందా? తెల్లవారులు జరిగింది. చివరికి ఆయన నేను వెళ్ళిపోవలసినది, నేను మానవ మాతృనికి కనబడకూడదు, నీకే కనబడ్డాను కాబట్టి నన్ను విడిచిపెట్టానంటే, నీవు ఆశీర్వదించు వరకు నేను విడిచిపెట్టను అన్నప్పుడు కొట్టెను అని ఉంది అక్కడ. కొట్టెను, తుంటి నరం తెగెను అని ఉంటుంది. అప్పుడు చెప్పాడు నిజం. ఏమని? అది సంగతి. అంటే తన్నులు తిన్నాక వచ్చింది వివరం. తన్నులు తిన్నాక వచ్చింది. నేనేమంటానంటే దాన్ని మా వాళ్ళతో బాగా చెబుతాను, సవరమైనాక వచ్చింది వివరం అని. సవరమైనాక వివరం వస్తే చాలా సమస్య ఎదాలప్పుడు. నేను సేవలకు వచ్చిన కొత్తలో చాలా ఆర్థిక ఇబ్బంది. మరి నాతో అప్పుడు చాలా సంవత్సరాలు, అంటే సుమారు 10 సంవత్సరాలు, దరిదాపు 6 సంవత్సరాలు దరిదాపు రత్నమాణికం అంటే మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ పరిస్థితులన్నిటిని చూసి దగ్గరే కూర్చోబెట్టి చెప్పే, తమ్ముడు కంగారు పడకు, మంచి రోజులు వస్తాయి అని. అప్పటికి నాకు కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఆ సందర్భంలో నేనేం చేశానంటే, ఒక ఆదివారం ₹2.60 వచ్చినాయి కానుకలు. ₹2.60. వాటితో నేను, మా ఆవిడ, ఒక పాప, ముగ్గురు బ్రతకాలి. నాకు కొంచెం తెక్కెక్కువ. ఏంటి ఆ తెక్కెక్కువ అంటే, ఎవరి దగ్గరికి వెళ్ళి నేను బతకలేకపోతున్నా, నాకు కాసిన ఇవ్వండి, అన్నానికి ఇవ్వండి, లేకపోతే డబ్బులు ఇవ్వండి అని అడగడానికి, మరి ఏమంటారు మీరు, మీ వాడుక ప్రకారంగా బెట్ అంటారో మరొకటి అంటారో ఏమని అనుకోండి, అది ఉండేది. కానీ నేను ఎవరిని అడిగేవాడిని కాను. కాకపోతే నాకు అప్పుడు నిండా కలిసినా కానీ 22-23 సంవత్సరాలు ఉంటాయి నాకు, అంతకంటే ఎక్కువ ఉండవు. సరే, నేనేమనుకున్నానంటే, శనివారం ఒకరోజు, ఆదివారం ఒకరోజు నా ప్రార్థన ప్రభు సన్నిధిలో చర్చలో గడిపేది. తర్వాత రోజులన్నీ ఖాళీగానే ఉండాలి కదా, ఎందుకని మా వృత్తి చేసుకుందామని ఇంటికి వెళ్ళాను. మా ఊరు వెళ్ళి ఆ శనివారం రాత్రి రావడం, ఆదివారం చూసుకుని మళ్ళీ ఆదివారం సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవడం. మా వృత్తి రీత్యా వృత్తి చేయడానికి వెళ్ళినప్పుడు అదిగా ఆ అబ్బాయి వాళ్ళ తాతయ్య, ఇంకొక అతని 2 ముసలోళ్ళని పెట్టుకుని ఒక కాలువ లాంటిది పాటపాడి అందులో వలలు కట్టడానికి ఇష్టపడ్డాను. నేనెందుకంటే నేను కష్టపడగలను, వాళ్ళేమో కాపలా కాయగలరు. కష్టపడింది ఏదైనా ఉంటే దాన్ని సేల్ చేయడానికి వాళ్ళు ఉపయోగపడతారు. కాబట్టి నేను వాళ్ళతో కూడా కలిసి ఈ రీతిగా కుటుంబం గడుస్తుంది, కొంత టైం భార్య బిడ్డలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఆలోచించాను. నా భార్య గర్భవతిగా 8 నెలలు 9వ నెల వచ్చిందో ఆ టైంలో కూడా 3 రోజులు భోజనం లేని రోజులు ఉన్నాయి నాకు. ఆకలి అవుతుందని అడిగితే పక్కింటికి వెళ్ళి అన్నం తెచ్చి పెట్టడానికి కూడా నాకు అవమానం అని వెళ్లకుండా మానేసిన రోజులు అవి. అటువంటి కఠోరమైన పరిస్థితి. అయితే ఆ రోజులలో జరుగుతున్నప్పుడు ఒకరోజు నాకు ఒక కల జరిగింది. ఉదయం 10ంటికి అనుకుంటూ వచ్చాను, అన్నం తినాలి, కూరండమని చెప్పి ఇంకేదో ఇచ్చి నేను పడుకున్నాను, నిద్రలేదు కాబట్టి. ఇంత బారు కర్ర ఒకటి తీసుకుని వచ్చి ఒక ఆయన పటా బాదాడు. పారిపోతున్నాను, ఒక దెబ్బ తిన్నదా పారిపోతున్నాను. కళ్ళ ఏం పారిపోతాను, ఆయన ఆగు అన్నాడు గట్టిగా. గడగడగడగడ వణికిపోతున్నాను. ఆగన్న తర్వాత అయిపోయాను, కళ్ళని అయిపోయాను. ఆయన కోపంతో అడిగాడు, నిన్ను ఎక్కడ పెట్టాను, నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. అర్థమైంది నాకు, ఆ కళ్ళని అర్థమైపోయింది. తప్పు అయిపోయింది అయ్యని దండం పెట్టి తప్పు అయిపోయింది వెళ్ళిపోతానన్నాను. మెళుకు వచ్చింది. మెళుకు వచ్చిన తర్వాత
అన్నం తయారైపోయింది, కూర అయిపోయింది, తినమని అంటుంది. సరే తినడానికి మనసు ఒప్పలేదు. నాతో ఉన్నటువంటి పార్ట్నర్లు ఇద్దరు ఉన్నారన్నాను కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళన్నాను, ఇక ఈ పని నేను చేయను, మీరు చేసుకోండి, నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను, నేను ఉండటానికి వీలు పడేటట్టు లేదన్నాను. ఆ రోజు మా పాస్టమ్ గారు కూడా చెప్పలేదు. వాళ్ళు అన్నారు, దీనికి 36,000 రూపాయలు ఖర్చు అయ్యింది, కట్టి వెళ్ళిపో అన్నారు. 36,000 రూపాయలు అంటే ఈ కర్మ నాకెందుకు, ఆ బాధ ఉండదు కదా. అందుచేత అది సాధ్యపడేది కాదు, నా దగ్గర ఏమీ లేదు, నేను ఈ నెల రోజులు 2 నెలలు గడిచింది, ఈ పడినంత వరకు కష్టపడ్డాను కదా, నేను ఉండటానికి వీలు కదా, వెళ్ళిపోతాననేసరికి అది కట్టెళ్ళమన్న తర్వాత కట్టడానికి కూడా నా దగ్గర ఏ పరిస్థితులు అనుకూలించక ఇంకొక నెల ఓపిక పడితే ఏదో వచ్చిన దాన్ని బట్టి ఆ అప్పు తీర్చుకుని వెళ్ళిపోదామని అలా ఆగిపోయాను. తర్వాత 10 రోజులు 15 రోజులు గడిచింది. మా పాప 18 నెలల పాప 3వ 4వ వాంతులైన నా ఊళ్ళోనే ప్రాణం పోయింది. అందరు తిట్టేది ఏంటో తెలిసిన, ఈ దుర్మార్గుడికి యేసు మాత్రం కలిసి రాలేదని. నాకేం తెలుసు, అసలు వాస్తవం నాకు తెలుసు. అనుకునే వాళ్ళకి ఏం తెలుసు అండి. ఇప్పుడు నేను సుఖపడాలన్నా, నేను నెమ్మది పొందాలన్నా, దేవుని దయ పొందాలన్నా, నేను దేవుని పనిని చెప్పిన రీతిగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక ఇక్కడ ఉండటానికి కీలు కాదని చెప్పి ఆ స్థలాన్ని వదిలిపెట్టేసి ఆ భూస్థాపన కార్యక్రమం అయిపోయిన తర్వాత 8 రోజులు పుట్టాడు మా అబ్బాయి. ఆ అమ్మాయి చనిపోయిన 8 రోజులకు ఆ హేతువు చేత మరలా వెంటనింటో. ఇప్పుడు నాకు బిడ్డను నష్టపోయిన తర్వాత తెలిసింది ఏమని, ఇది ప్రయోజనము కాదని. ఆ తెలిసేదా కాస్త ముందు తెలిసి ఉంటే బాగుండేదేమో. నేను అందుకే నాకు అర్థమైన ఏంటంటే, తన్నులు తిన్నాక వివరం రావడం కరెక్ట్ కాదు. సాధ్యమైనంత వరకు ముందొస్తేనే మంచిది. మీ అందరికీ కూడా నా చేతులెత్తి బ్రతిలాడుతూ చెప్తున్నాను, తన్నులు తినడం అంటే సమస్య. అది యాకోబుకి అది జరిగిన తర్వాతనే ఒప్పుకున్నాడు. మరి నాకైతే నేను బ్రతిలాడుతూ చెప్తున్నా, అది ఎవరికి వద్దు కూడా. యాకోబుకి 30 దిగింది, నాకేం బిడ్డ అయిపోయింది. కొంతమందికి ఇంకా తీవ్రమైన ప్రమాదాలు వాటిల్లిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి మనము జ్ఞానము కలిగి వివేకముతో కూడా ప్రతి మనిషి చేయవలసిన పని ఏంటంటే, ప్రభు దగ్గరికి వెళ్ళి మనము చేయవలసినటువంటిది ఏంటో వాస్తవికముగా మనం ప్రభుతో మనము డైరెక్ట్ అయిపోవటం నేర్చుకోవాలి. ఓపెన్గా మాట్లాడుకోవాలి. ప్రభుతో మనకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో దేవునితో చెప్పడం మొదలు పెట్టాలి. మనలను సత్య మార్గంలో నడవనివ్వకుండా అభ్యంతరపరిచేటువంటిది ఏంటో మనం ఓపెన్గా చెప్పేయాలి. ఆయనతో చెప్తే ఆయన ఏం చేస్తాడు తెలిసిన, నాకు తెలిసినంత వరకు ఏ సేవకులు ఎలా చెప్తారో నాకు తెలియదు, కానీ ఏనాడు నాతో మాట్లాడి ఆయన ఇంకెప్పుడు కోప్పడలేదు. ఒక్కరోజే కోప్పడ్డేటాను, కానీ ఇంకెప్పుడు కోప్పడలేదు. చాలా సందర్భాలలో ఓ సందర్భంలో నేను ఒక రోడ్ని నడుచుకుంటూ వెళుతున్నాను. ఒక అమ్మాయికి బాగోక పైపులు పెట్టి తీసుకొచ్చారు, హాస్పిటల్లో చచ్చిపోద్దని. ఆ అమ్మాయి కొరకు ప్రార్థన చేస్తున్నాను. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత 5వ రోజు అనుకుంటే లేచింది, పైపులను తీసేసాం, మజ్జిగ కలిపి అన్నం పిసికిస్తే తాగింది, మందిరం చుట్టూ తిరుగుతుంది. 6వ రోజు 7వ రోజు నాకు కల జరుగుతుంది. నేనున్న ఊరు నుంచి పక్క ఊరికి వాళ్ళు పిలిస్తే వెళుతున్నాను. వెళ్ళేటప్పుడు పైనుండి సర్పం తాడెత్తునుంది, అది బర్రమని మీదగా పడబోయింది. కొంచెం తప్పెల పక్కన పడి నిలబడింది. తాడెత్తునుంది అది. అలా అంటే నా పని ఒట్టిదే, కానీ నన్ను ఏం చేయట్లేదు. అలా పడింది. గడగడగడ చూశాను, అటు ఇటు చూశాను, ఏం కనబట్టలేదు. చాలా భయం అయిపోయింది. సరే కాసేపటికి మళ్ళీ లేదు. మళ్ళీ అని చెప్పి 4 అడుగులు ముందుకేసాను, మళ్ళీ పైనుంచే పడింది. ఇలా ముమ్మారు జరిగింది. ఇక అప్పుడు నాకు అర్థమైంది, నా సావు దగ్గర పడింది అని అర్థమైపోయి ఏం చేయాలని చెప్పి కళ్ళు మూసుకుని, స్తోత్రం ప్రభువా, ఈరోజు నాకు చివరి గడి అన్నట్టుంది అనుకుని యేసయ్యా అని ఇలా చేయెత్తాను. ఆ చేతిలో ఒక కత్తి వచ్చింది. ఆ బర్రమని పడినటువంటి పాము తాడెత్తున్నది ఇంత అయిపోయి గడ్డిలోకి వెళ్ళి టిట్టి వెళ్ళిపోతానికి రెడీగా చూస్తుంది. వెళ్ళిపోద్ది. మళ్ళీ ఏ టైంలో నన్ను కరిచి చంపేసేది ఖాయమే. దీన్ని చంపడమా నేను సావడం ఏదో తేలాలనుకుంటున్నాను నేను. ఈలోగా నా వెనక నుండి ఒక ఆయన వచ్చి నా భుజం తట్టాడు. తట్టి ఏంటైనా కంగారు పడుతున్నావు అన్నాడు. కంగారు పట్టం కాదండి, ఈ పాము పైనుండి పడుతుంది, 3 సార్లు పడింది, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుందని నాకు అర్థమైంది. కాబట్టి నేనేం చేయాలో తెలియట్లేదు. గడ్డి ఉండిపోయింది, ఇంత ఎత్తుంది గడ్డి, ఆ గడ్డిలో గుండా వెళ్ళిపోతుంది అని అన్నాను. అప్పుడు ఆయన అంటాడు నవ్వుతూ, పామా
నిన్ను చంపాలనుకుంటుందా? భయపడుతున్నావా? అది నేనేం చేయదు, వెళ్ళిపోతుందిగా, వెళ్ళిపో అన్నాడు. ఆ మాట ఎప్పుడైతే చెప్పారో ఆ తర్వాత ఈ అమ్మాయి పైకి లేచింది. నాకు అర్థమైంది, ఆ రోజు నేను చచ్చిపోవాలి ఈ అమ్మాయి కంటే ముందు. ఒక సేవకుని జీవితం అంటే ఎంత దుర్భరముగా ఉంటుందో ఈ సంఘటనలన్నీ నన్ను దగ్గరే కూర్చోబెట్టుకుని చెప్పిన తల్లి రత్నమాణిక్యం అంటే. నేను అందుకే పదే 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 చెప్పేది ఆమె గురించి. నిజముగా భక్తులనబడుతున్న వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో అనేకులు, వారిలో ఒక ఆమె ఆ తల్లి. మరి నేను ఎలా అవుతానో నాకు తెలియదు, నా కళ్ళ ముందు కనబడే వాళ్ళు ఎలా ఉంటారో చివరి వరకు తెలియదు. కానీ అతిశయోక్తి లేకుండా చెప్పడానికి గల ఆధారం ఆమె నుండి నేను చూసినంత వరకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి బ్రతిలాడుతూ నేను చెప్పేది ఏంటంటే, మన వాస్తవికమైన విషయాన్ని మనం ప్రభు దగ్గర చెప్పుకోగలిగితే మన పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు బాగు చేస్తాడు. యాకోబు తండ్రి దగ్గరకు వెళ్ళడానికి ఎప్పుడు ధైర్యం చేశాడు తెలిసిన? క్షమించాను, నిన్ను ఆశీర్వదించానన్నాకే అడుగులు ముందు పడ్డాయి. చంపడానికి వచ్చా అన్న రాకుండా మానేడా? వచ్చాడు, వస్తానే వచ్చాడు. ఆయన వచ్చినా ఈయనకు ఒక హామీ ఉంది. ఏం హామీ? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు భయపడకు, నీ అన్నకని చెప్పినప్పుడు ఆ మాట ఉంది కాబట్టి వెళ్ళి ముందుకెళ్ళాడు. బైబిల్లో మనం ఒక చక్కటి సమాధానం చదువుకుంటాం. నరక వచ్చినటువంటి చంప వచ్చిన ఏశావు తన తమ్ముని మెడ మీద పడి కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని ఏడ్చాడని. చప్పట్లు కొడదాం. శత్రువును కూడా మిత్రునిగా మార్చింది ఏంటో తెలుస్తున్న దేవుని కృప. ఆ కృప దొరికిన స్థలం ఏదనంటే అతిక్రమాన్ని ఒప్పుకోవడం. ప్రార్థన గంటలు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా 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 ఎన్నెన్నో ప్రార్థనలకు వెళ్ళి మనం అటెండ్ అవుతూ ఉన్నాం. మంచిదే, నేను కాదనట్టు లేదు. మన ప్రార్థనల్లో మనం దేవునితో వాస్తవాన్ని చెప్పి దేవుని నుండి మనం ఒక విలువైనటువంటి సమాచారము పొందుకున్న తర్వాత ప్రారంభమవుద్ది మన యాత్ర. రాత్రి చెప్పానే, మీకులాగా మాకు ఉండేది కదా అప్పుడు చదువు. ఒక్క సబ్జెక్టు పోతే అన్ని సబ్జెక్టులు రాయాలన్నట్టు. ఒక్క పాయింట్ మనం ఫెయిల్ అయ్యామంటే, ఎక్కడైనా చిన్న తప్పిదం మన అంతరంగంలో ఉన్నట్టు దేవుని దృష్టిలో రికార్డ్ అయ్యిందంటే మన ఆత్మీయ యాత్ర అక్కడ ఆగిపోద్ది. ఇప్పుడు ఇలాగా ఉండే కదా, వరకు గ్రామ్ఫోన్ రికార్డులు ఎంత ప్లేట్ ఉండేది, ముళ్ళు పెడితే తిరుగుతుండేది. అది అన్నమాట అనేది ఎక్కడన్నా గాడేస్తే విన్నారా మీరు ఎప్పుడన్నా? పెద్దవాళ్ళకి తెలిసి ఉండొచ్చు. అన్నమాట అంటది, అన్నమాట అనేది. ఆ టైపులో మన ఆత్మీయ జీవితంలో ఎక్కడన్నా బ్రేక్ పడింది, ప్రభువుకు దుఃఖాన్ని కలిగించామనంటే మన యాత్ర అక్కడ ఆగిపోయిందని అర్థం. చాలామంది ఏమంటారంటే, అయ్యగారండి ఇది వరకు ప్రభు మాతో మాట్లాడేవాడు, ఇప్పుడు మాట్లాడలేదు. మాట్లాడకపోవడానికి కారణం ఉంటుంది. ఇది వరకు నేను ఏది చేస్తే అడిగితే అది దేవుడు అది ఇచ్చేవాడు, ఇప్పుడు ఎందుకో ఇవ్వటం లేదు. దానికి కారణం ఉంది. అవి ఆగిపోకుండా నిరంతర సరఫరా జరగాలంటే, నిరంతరముగా మనము దేవునితో ఆనందించాలంటే, మనం ఆగిపోవడానికి కారణమైనటువంటి హేతువులు ఏమైతే ఉన్నవో వాటిని మనం ప్రభువుతో కూడా ఒప్పుకుంటే మరలా దేవుడు సాఫీగా జరిగిస్తాడు యాత్ర. దాన్ని ఒప్పుకోవట్లేదు. దానిని సర్దుబాటు చేసుకోవడానికి ప్రభు దగ్గరికి వెళ్ళవలసిన రీతికి వెళ్ళటం లేదు. మరి ఏమంటున్నాము అని అంటే, మన జీవితంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం ఏదేదో ఆశించుకుంటూ ప్రభువు మీదనే నెపములు మోపేటువంటి స్థాయికి ఎదుగుతున్నారు. కరెక్ట్ కాదండి. దేవుడు ఎప్పటికీ కూడా పరిశుద్ధుడే. ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధతను మనలోనికి ధరింపచేయడానికి వచ్చాను. ఆయన మనమెవరమో మనల్ని గుర్తింపజేయి శక్తి చేత నింపినప్పుడు మనం అర్థమవుతుంది, మనం అర్థమవుతాం. అప్పుడు మనం అర్థమైనప్పుడు ప్రభువుతో చెప్తాం, ఆ యొక్క పౌలు చెప్పినట్లు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అని. హల్లెలూయా. పాపం, నేను ఇంతకు ముందే ఆ లోపాన్ని దిద్దుకుని ఉంటే నా బిడ్డను పోగొట్టుకుని ఉండేవాడిని కాదే. నేను ఇంతకు ముందే ప్రభువు మాట ఉంటే నా యొక్క అభివృద్ధి ఇంత అధ్వానంగా ఉండేది కాదే.
ఇంతకుముందే నా జీవితాన్ని సర్దుబాటు చేసుకుని క్షమించే నా దేవుని పాదాలు పట్టుకుని ప్రభువా నన్ను క్షమించని అడిగితే ఆయన క్షమించి ఉండేవాడు. ఆ క్షమాపణ నేను అప్పుడే పొందుకుంటే నా జీవితం ఇంత ఆలస్యమయ్యేది కాదే. ఒకరోజుని ఏడిస్తే ఒరిగేది ఏంటండి? సామెతలు చెప్తారు కదా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే చల్లారదో తెల్లారదని. మన ప్రాణం పోయే వరకు ఇది మన కొరకు దేవుడు వేచి చూస్తూనే ఉంటున్నాడు. మన ఆయుష్కాలం అంతా ఆయన మనల్ని చూసేది అదే. కోపించకుండానే కృపను చూపడానికి గల కారణం అదే. అందుచేతనే దేవుని యొద్దకు వెళితే ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. ఏంటది? బుద్ధి. రైట్, నేను టైం అయిపోతూనే ముందుకెళ్తున్నాను. సొలొమోను 3వ అధ్యాయం సామెతల గ్రంథంలో చక్కటి మాట చెప్తాడు. ఏమనంటే 7వ వచనం 3:7. సారీ 5వ వచనం. చాలు. 4వ అధ్యాయం 5వ వచనం దగ్గరికి రండి. 4:5 బుద్ధిని సంపాదించుకోను. చాలు. ఈ 2 మాటలలో సొలొమోను మనకు తెలియపరచుచున్నది ఏంటంటే, నేను జ్ఞానిని కదా నీగా నీవు అనుకున్నా, నీ స్వబుద్ధి మీద నీవు ఆధారపడినా దేవుని నుండి దూరం చేసి వేరు చేస్తుందే కానీ దేవునితో మనం ఐక్యం అవ్వడానికి అవకాశాన్ని కలిగించదు. ఆ హేతువు చేత పరిశుద్ధ దేవునితో మనము కలిసి ప్రయాణము చేయాలన్నా, పరిశుద్ధ దేవునిలో ఉన్నటువంటి ఆయన ఆలోచన మనకు తెలియాలన్నా, పరిశుద్ధ దేవుని యొక్క అంతరంగమును మనం అర్థం చేసుకోవాలన్నా మనకు కావలసినది ఏంటంటే బుద్ధికి స్వస్థత. దీనినే సొలొమోను 13వ అధ్యాయంలో మరో మాట అంటాడు. 15వ వచనం. రైట్, చాలు. అందరికీ కావలసింది దేవుడి దయ. ఇప్పుడు మనం కూడా వచ్చింది దేనికి? దేవుడి దయ. సమూయేలుని గురించి మాట ఉంటుంది. సమూయేలు బాల్య దినములలో దేవుని దయందును మనుషుల దయందును వర్ధలనని. ప్రభువైన యేసుక్రీస్తును గురించి కూడా మత్తయి, లూకా, మార్కు వీళ్ళందరూ అదే చెప్పారు. బాలుడైన యేసు దేవుని దయందును మనుషుల దయందును వర్ధలని. రైట్, ఇప్పుడు ముందు ఎవరి దయ కావాలి? ఎవరి దయ? దేవుడి దయ. దేవుడి దయ దండం పెడితే రాదు. లోకానికి వచ్చినటువంటి పొరపాటు అదే. మా అమ్మ చిన్నప్పుడు నేను చెప్పేది, పూజ చేయించి చెంపలు వేసుకోమనేది. ఇలా చెంపలు వేసుకోనేది, లోపల తీసుకెళ్ళి దండం పెట్టి చెంపలు వేసుకునేది. చెంపలు వేసుకుంటే నాకు ఎక్కడ దొరుకుద్ది ఈ పద్ధతి అనే సంగతి తెలియదు. వాళ్ళకి తెలియదు, నాకు చెప్పలేదు. కానీ ఇప్పుడుకు అర్థమైంది ఏమనంటే, చెంపలు వేసుకున్నంత మాత్రాన రాదు, ఏం చేసుకున్నంత మాత్రాన మనం మంచి వాళ్ళము కాలేం. మనం మంచివారముగా కావడానికి చేయాల్సిన పని ఏంటంటే, మనమేంటో ఎరిగినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను క్షమించు అని మనం దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని బ్రతిమలాడితే, మన లోపాన్ని ఒప్పుకుని దేవునితో చెప్పుకోగలిగితే, ఆ ఏలుబడి చేసే పాపమును శాపమును దేవుడు తొలగించిన తర్వాత ఎటువంటి మంచితనం లేని మనిషి కూడా మంచివాడైపోతాడు. చాలా మంచివాళ్ళు అవుతారు. అదే దేవుని దయను తీసుకుని వచ్చేటువంటి మంచి పద్ధతిని, దాన్ని ఏమంటున్నాడంటే సొలొమోను, సుబుద్ధి. చెప్పండి, ఏ బుద్ధి? సుబుద్ధి అంటే మంచి బుద్ధి. మంచి బుద్ధి. నేను ప్రసంగం చేసిన, పాట పాడిన, ప్రార్థన చేసిన అది కలిగి చేస్తేనే నాకు ఆశీర్వాదం. ఏది? సుబుద్ధి. లేకుండా చేస్తే ఏమవుతుందని మీరు అడగవచ్చు. ఒకవేళ అది లేకుండా చేయకూడదా? చేయొచ్చు. అయితే ఏమైందనంటే, నాలో ఇంకొక తపన పుట్టుద్ది. ఏంటి ఆ తపన అని అడిగితే, పాట పాడితేనేమో నేను బాగా పాడానని అందరు అనుకోవాలి, ఈ జబ్బు వచ్చింది. ప్రార్థన చేస్తే ఏముంటుంది, నేను ప్రార్థన చేశానంటే అందరు మెచ్చుకోవాలి. ఓ పక్క నాకు అది కిరీటం ఎదుగుద్ది వెనక బాగాన. ప్రసంగం చేశాను అనుకో, అబ్బో ఈయన ఎంత బాగా చేశాడో
అని అనుకోవాలి అందరూ అన్నట్టు ఒక ఫీలింగ్ లోపట వచ్చుద్ది. ఏ బుద్ధి లేనప్పుడు? స్వస్థ బుద్ధి లేనప్పుడు. మరి స్వస్థ బుద్ధి ఉంటే ఏముంటుంది? నేను చెయ్యాల్సిన పని చేశాను, చూసుకుంటాడు ఆయన. నేను చేయవలసిన పని చేశాను. అపోస్తలులతో మాట్లాడుతూ ప్రభు అదే అంటాడు, మేము నీ దాసులము, మేము చేయవలసినదే చేశాం అని మీరు చెప్పండి అని అంటాడు ఆయన. నిష్ప్రయోజకులమైన సేవకులం మేము, చేయవలసి ఉన్నదే చేశారు మీరు, యజమానుని కంటే మీరు ఎక్కువైన వాళ్ళు కారు అని శిష్యులకు హితోపదేశం చేసేటప్పుడు ప్రభువు చెప్పాడు అన్నమాట. ఆ హేతువు చేత యేసు ప్రభు స్వస్థ బుద్ధిని కలుగజేస్తే మనిషి ఏది చేసినా ప్రభు మహిమ కొరకు చేస్తాం. స్వస్థ బుద్ధి లేకుండా చేస్తే ఏమైందో తెలుసిన, పేరు తెచ్చుకోవడానికి చేయవలసి వచ్చింది. మా సంఘంలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబం చాలా బీదరికం ఉండేది. ఆ అమ్మాయి చదువుకునేటప్పుడు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆ పిల్లకు బాప్తీసం ఇచ్చినప్పుడు నన్ను చంపేటకు కూడా సిద్ధమయ్యారు వాళ్ళు. ఆ అమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ అక్కడ చదువుకునేటప్పుడు, పాస్టర్ గారండి నా బాప్తీసం ఇవ్వాలని అన్నది. ఆమె వెనుకున్న బలగం చాలా క్రూరులు, నాకు బాగా తెలుసు. ఎందుకంటే అక్కడికి ఆ ఏరియాలో ఉండిపోయాను కాబట్టి వాళ్ళ అన్నదమ్ముళ్ళు, వాళ్ళ అన్న తరపు, వాళ్ళ అమ్మ తరపు ఉన్నటువంటి వాళ్ళు ఎంత క్రూరులో నాకు బాగా తెలిసి, వాళ్ళ అమ్మ వచ్చుద్ది, ఇంకా కొంతమంది వస్తారు ఆ ఊరు నుంచి. ఈ అమ్మాయికి ఇవ్వడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ మేనమామ కొడుకు ఈ పిల్లని ఇవ్వాలని అనుకుంటున్నారు. వాడు అన్యుడు. నేను బాప్తీసం ఇస్తే మీకులాగా తట్టాబట్ట ఏం ఉండదు, వాళ్ళకు కూడా మొత్తం తీసేస్తారు. హేతు చేత ఇవన్నీ తీసి పిల్లని చేసుకోరు. నాకు తెలుసు, ఇచ్చానని నన్నేది అంటాకు వస్తారు, నాకు తెలుసు. సరే నేనేం చేశానంటే, అమ్మ తర్వాత చూద్దాం అన్నాను. ఆమె అలాగే ఒక 5-6 నెలలు అడగడం మొదలుపెట్టింది. ఒక రోజు నాకు ఒక కళ, ఆ కళలో ఓ పిల్ల చనిపోయింది, రోడ్డు పక్కన ఇసుకలో ఊకలో పాతి పెట్టింది. నేను దారి వెళుతుంటే పిలిచి అడిగారు, పాస్టర్ గారిని ఈ అమ్మాయి ప్రార్థన చేయండి. చచ్చిపోయిందిగా అన్నాను. నేను చచ్చిపోయింది అన్నారు. మరి నన్నేం చేయమంటారు? ప్రార్థన చేయండి అన్నారు. ప్రార్థన చేశాను. నేను చేయి లేపేసరికి లేచింది ఆ పిల్ల. కళ నేను చెప్పేది కళ. ఆ పిల్ల లేచింది. నిద్రపోయాను, నాకు అసలు నిద్రపట్టలేదు తెల్లారిదాకా. ఆలోచించాను. మళ్ళీ ఆ పిల్ల అడుగుతుంది, పాస్టర్ గారండి బాప్తీసం అండి అని అంటుంది. 3 నెలలు అయింది. మళ్ళీ సేమ్ ఇదే కళ. మళ్ళీ మౌనం కోరుకున్నాను. ఒకసారి వచ్చింది, రెండోసారి వచ్చిందంటే పెళ్ళి దగ్గరలో ఉందని నాకు గుర్తు. వచ్చిందని అంటే దగ్గరలో ఉందని అర్థం. మీకు వినబడి ఉంటుంది, మన ఈ మధ్య రేపల్లెలో పడవలు నడిచినవి తెలుసునా మీకు? పేపర్లోను టీవీలోను చూసారా? ఎన్ని సంవత్సరాలు? 4 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత సంవత్సరం పూర్తి గుర్తులేదు. ఆ రేపల్లె పట్టణంలో పడవలు నడుస్తాయని చెప్పి నా కళలో ముందుసారి కనిపింది. మళ్ళీ 3 నెలలకు ఇంకోసారి వచ్చింది. 5వ నెల 6వ నెల వచ్చాక మళ్ళీ కనపడుతుంది. మా వాళ్ళతో చెప్పాను, రేపల్లె పట్టణంలో పడవలు నడుస్తాయని దేవుడు చూపిస్తున్నాడు అన్నారు. మా వాళ్ళందరికీ ఏమనుకున్నాడు, వీడు పల్లెడు, ఈ దరిద్రపడికి దరిద్రపు కళ్ళు వస్తున్నాయని చెప్పి అనుకుంటున్నారని నాకు అర్థమైపోయింది. కాదు నన్ను క్షమించండి, రేపల్లె పట్టణంలో పడవలు నడుస్తాయని నేను దేవుడు చూపిస్తున్నాడు అన్నాను. మరి ఏం చేయాలన్నారు కొందరు, శాదస్తంగానే అడిగారు. ఏముంది, మనం అందరం కలిసి తప్పించమని ప్రభువుకు ప్రార్థన చేద్దామన్నాం. 20 రోజులు ఉపవాసం ఉన్నాం. 20 రోజుల్లో రాత్రింబగళ్ళు దేవుని దగ్గర గోజాడి ప్రార్థన చేస్తూనే ఉన్నాం. క్షమించండి ప్రభువా, కీడు జరగకుండా మా ప్రాంతానికి క్షమించమని, కాపాడమని. ఈ 20 రోజులు మా సంఘంలో ఒక ఆయన ఏం చేశాడంటే సేవింగ్ చేసుకోలేదు. బార్బర్ షాప్కి వెళ్ళాడు. ఆ రోజు వెళ్ళి, బాగా తెలిసిన ఆయన, ఇద్దరు బాగుంటారు, సేవింగ్ చేయమంటే ఏ దేవుడికి ముడిపేసుకున్నాం అన్నాడు. ఆయన రాధాస్వామి భక్తుడు. ఏ దేవుడికి ముడిపేసుకున్నామంటే ఈయన, నేను ఏ దేవుడికి వేసుకోలేదు, మా పాస్టర్ గారు ఇలాగని చెప్పాడు. ఏమని చెప్పాడు అన్నాడు. రేపల్లె పట్టణంలో పడవలు నడుస్తున్నట్టు చూపించాడట దేవుడు. కాబట్టి ఉపవాసం ఉండి కీడు జరగకుండా ప్రార్థన చేద్దామని అన్నాడు. అందుకు 20 రోజులు ఉండిపోయాం, నేను రాలేకపోయాను, ఇది కారణం చెప్పాడు. మీ పాస్టరు రేపల్లె పట్టణంలో పడవలు నడుస్తాయని చెప్పాడా? ఈ పాపిస్టి పాస్టర్లందరూ చేసేది ఇదే. ఎట్టి దుర్మార్గులని నిప్పట్టించి కాల్చి చంపాలని ఒక మాట. తిట్టకుండా సౌరం అయ్యే వరకు పిచ్చిగా తిట్టి పంపించేశాడు. ఆయన వచ్చి నాకు చెప్పలే. కాలం కలిసి వచ్చి 5 రోజుల తర్వాత నేను కూడా అక్కడికే వెళ్ళాను.
కట్టింగ్ మొదలుపెట్టి అంటున్నాడు, ఎవడో ఒక పాస్టర్ అంట, కాని బూతులు మాట్లాడుతుంటాడు, వాళ్ళని అట్టా చంపాలి ఇట్టా చంపాలని చెప్తూ రేపల పట్టణంలో పడవ నడుస్తాయంటున్నాడు అన్నాడంట అని అన్నాడు. నా దగ్గరే నాకు లోపట వెళ్ళిపోతావా, కట్టింగ్ సగం అయి ఉంది. భగవంతుడా ఎందుకు పడ్డాను ఇతని చేతులు అనుకుని, ఎవరు చెప్పారు ఇతనికి అని అనుకుని, సరే చివరికి అన్ని అనేదాకుండి చివరికి అన్నాను, కంగారు పట్టం ఎందుకండి, ఆయన ఒక సేవకుడైతే, ఆయనతో చెప్పింది దేవుడైతే కొంచెం కాలం కలిసి వచ్చేదాకా ఓర్పు పట్టడం మంచిది, ఎవరిని తోలనాటం మంచిది కాదు అని చెప్పి నేను వచ్చేసాను డబ్బులు ఇచ్చి. 3 రోజులు నేను వెళ్ళి వచ్చిన 3 రోజుల తర్వాత మా అబ్బాయి వెళ్ళాడు సేవింగ్ చేయమని. ఆయనతో కూడా ఇదే వాయింపుడు. చివరికి ఆయన కూడా ఇబ్బంది పడి ఓ మాట అన్నాడండి. ఆయన ఒక పాస్టర్ గారు, ఆయన ఒక దేవుని సేవకుడు, చెప్పింది జరుగుతాయి, కంగారు పడొద్దండి, కాని మాటలు మాట్లాడొద్దనండి, మిమ్మల్ని అందరినీ చెత్తేసి తగలబెట్టి పెట్రోల్ కాల్ చేసిన పాపం తెరదనేటువంటి రోతకోతలు కూశాడు. కాలం కలిసి వచ్చింది, రేపల్లి పట్టణంలో నీళ్ళు వచ్చేసింది. పని కట్టుకుని మా అబ్బాయి ఏం చేశాడు, ఆ షాప్కే వెళ్ళాడు. ఆగాగండి సార్ ఆగండి, ఎందుకని సేవింగ్ చేయాలన్న, ఊరంతా మునిగిపోతుంది, ఇప్పుడు సేవింగ్ ఏంటయ్యా అని అడిగాడు. అప్పుడు మా అబ్బాయి అన్నాడు, మొన్న ఏదో అన్నావు కదా, మరి ఇప్పుడు కంగారు ఎందుకు, ఆగండి బాబు నాకు సేవింగ్ చేయనండి, ఊరికవా సాల్చాలు ఉంటే తర్వాత చూసుకుందా అని చెప్పి మూసేసి వెళ్ళిపోయాడు. మొత్తం ఫ్లడ్ అంతా రేపల్లి పట్టణం నిజంగానే పడవలు నడిచింది. వార్తా పేపర్లు చూసినా టీవీలు చూసినా ఖచ్చితంగా జరిగి ఉంది, మీరు చూసుకోండి. అయితే 4 రోజుల తర్వాత మళ్ళీ నేను వెళ్ళాను, మళ్ళీ కటింగ్ చేస్తుంటాడు, క్షమించండి తప్పు అయిపోయింది. నేను అప్పుడు చెప్పాను, ఎవరిని తోలనాడ మాట్లాడకూడదు. నేను గొప్పవాడిని చెప్పుకోవడానికి మీకు ఈ మాట చెప్పలేదు. దేవుని సన్నిధిలో దేవునితో మనము సహవాసం చేస్తున్నప్పుడు మన తండ్రి మనకు విషయాలను బయలుపరుస్తాడు. మన కుటుంబంలో జరగబోయే కీడు కానీ, మన సంఘములో జరగబోయే సమస్యలు కానీ, భయంకరమైన పరిస్థితిని బయలుపరుస్తాడు. ఆ పిల్లకు బాప్తిసం ఇచ్చిన తర్వాత ఇవ్వాలని అప్పుడు అర్థమైంది నాకు, ఈ పిల్ల నాకు ఎలా కనపడుతుందంటే ఈ పిల్లకి బాప్తిసం ఇవ్వక తప్పదని అర్థమని చెప్పి బాప్తిసం ఇచ్చేసాను. ఇక చూసుకోండి, నా కర్మ కాలిపోయి అని చంపేస్తాం, లేపేస్తాం, డామ్ డూమ్ అని చెప్పి 100 మంది 50 మంది వచ్చారంటే. ఒక రోజు నేను వేరే ఊరు మీటింగ్కి వెళ్ళాను, మధ్యలో పాస్టర్ గారు అంటాడు, పాస్టర్ గారండి నిన్ను చంపేస్తానికి వచ్చారు వాళ్ళు, కత్తులు కట్టారులు వేసుకుని, పొరపాటు మీరు వెళ్ళొద్దండి అని. ఏం చేసాను తప్పు, ఏమో ఎవరికో పిల్లలకు బాప్తిసం ఇచ్చామంటగా అన్నాడు. బాప్తిసం ఇవ్వడం తప్ప, ఆ అమ్మాయి ఒప్పుకుంటే ఇచ్చానా, ఒప్పుకోకపోతే ఇచ్చానా? ఆ పిల్ల తల్లి ఉంది అక్కడ, ఆ ఊరోళ్ళు ఉన్నారు, మా సంఘస్థులు ఉన్నారు ఒక 100 మంది పైన. పట్టపగల అమ్మాయికి బాప్తిస్తాను, నేను సీక్రెట్కి ఇచ్చానా? లేదు కదా. ఒప్పుకుంటే ఇచ్చాను కానీ నేను బలవంతంగా చేసింది కాదు కదా. నేను చేసింది తప్పు మాత్రం కాదు. మా చుట్టుపక్కల ఉన్న పాస్టర్ గారు అందరూ ఏంటనంటే, ఈయన పని అయిపోయింది, ఈసారితో తట్టాబుట్ట సర్ది పంపించేస్తారని. ఎవరినైతే భయంకరంగా చిత్రహింస పెట్టాలనుకున్నారో వారందరికీ దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచారు. ఈ రోజున వాళ్ళందరూ దేవుని వైపు చూశారు. చివరికి ఆ పిల్లే నా దగ్గర లేదు. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, ఆ పిల్లే నన్ను వదిలిపెట్టి వేరే మందిరానికి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే వాళ్ళు చేస్తున్న పని నేను ఒప్పుకోకపోవడమే. నేటికి జరిగేది ఇదే. బుద్ధికి స్వస్థత కలిగిన వారెవరు ఈ పనులు చేయరు. నేను నా ఇష్టం కాదు నెరవేర్చేది, నన్ను ప్రేమించి నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన దేవునిని గౌరవించాలి, గణపరచాలనుకున్నప్పుడు దేవుని యొక్క దయను పొందడానికి మన జీవితాన్ని దేవునికి అర్పించుకుంటాం. మనుషుల దయ ఎంతవరకు ఉంటుందండి? దేవుడి దయ అయితే మనతో ఉంటుంది, మన పిల్లకు ఉంటుంది, మన పిల్లలకు ఉంటుంది. మీకు కొంతవరకు తెలుసు, కాస్త ఎంతో తెలిసి ఉంటుంది. ఎఫ్రాయిము గోత్రానికి వచ్చి చదువుకుంటే ఏం మంచి కనపడదు అస్సలకి. గొడవలు వాళ్ళయే. న్యాయాధిపతుల గ్రంథంలో గొడవలు పడ్డది ఎవరండి? వాళ్ళే, ఎఫ్రాయిము గోత్రమే. చివరి మలాకి గ్రంథం వరకు ఉన్న ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అందరూ కూడా ప్రవచించింది ఏంటంటే, ఎఫ్రాయిము భయంకరమైనటువంటి పొరపాటు చేసిన వ్యక్తి, ఆ గోత్రం ఎంత దుర్భరమైనదని చెప్పి చదువుకుంటాం.
కానీ ప్రవక్త ఇర్మీయా ద్వారా మాట్లాడేటప్పుడు అంటాడు దేవుడు, ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అంటాడు. ఏం చూసి చేసేదేమో ఈ పనులేంటి, దేవుడు ముద్దు బిడ్డ అనడానికి కారణం ఏంటని చాలా తలపట్టుకున్నాను నేను. నాకు తెలిసింది ఒక నిజం ఉంది, ఎఫ్రాయిము యోసేపు కొడుకు. ఈ గోత్రం ఇంత భయంకరంగా ప్రవర్తించినప్పటికీ దేవుని కనికరము దొరకడానికి కారణం ఏంటంటే, ఎఫ్రాయిమునకు జన్మనిచ్చినటువంటి తండ్రి ఉన్నాడే దేవుని చిత్తము నెరవేర్చిన వ్యక్తి. అందుకే నేను మా సంఘంతో కూడా స్పష్టంగా చెప్తాను, మనము చేసే భక్తే మన బిడ్డల జీవితాన్ని బ్రతుకును నిలబెట్టేది. మనం చేసే భక్తే నిష్ప్రయోజనమైంది అయితే, దేవుని ఎదుట యోగ్యమైంది అయితే కాకపోతే మన బిడ్డలకు బాధలు తెచ్చిపెట్టిన వారం మనమవుతాం. కాబట్టి దేవుని దయ మన మీద ఉండాలంటే మనము సుబుద్ధిని కలిగి దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవాలి. దావీదు మీ అందరికీ తెలుసు కదా, తెలియని వాళ్ళు ఎవరున్నారని సండే స్కూల్తో సహా నేర్పుతారు. దావీదు గొప్పవాడగుట్టల్లో ఉన్న ఒక స్పష్టమైనటువంటి యోచన ఏంటనంటే ఇదేనని చెప్తాను. టైం అయిపోతుంది. 18వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనంలోను 14వ వచనంలోను ఈ విషయాన్ని గురించి స్పష్టత ఇవ్వబడింది. చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 18వ అధ్యాయం 5వ వచనం 14వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాను. చాలు, తర్వాత సంగతి మీకు తెలిసిందే. దావీదు యొక్క అభివృద్ధిలో, దావీదుకు దేవుని సన్నిధి తోడైండుటలో, దావీదుకు దేవుని కృప నిలిచి ఉండుటలో ఉన్నతమైనటువంటి విషయాన్ని నేను ఎక్కడ గుర్తిస్తున్నానంటే, దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించను. కాబట్టి ఎక్కువ శాతం నన్ను నోర్చుకోరు ఎవరు, ఎందుకనంటే ఈ చెప్తానని, భర్త భార్య దగ్గర సుబుద్ధి కలిగి కాపురం చేయడం ఈయనకి తెలియదు, భార్యకు భర్త దగ్గర సుబుద్ధి కలిగి కాపురం చేయడం తెలియదు, వీళ్ళిద్దరి దగ్గర పిల్లలు సుబుద్ధి కలిగి బ్రతకడం వీళ్ళకి తెలియదు. మనం ఏమి విత్తుతామో ఆ పంటే కోసుకుంటామన్నటువంటి దుర్భర స్థితికి వస్తుంది ఇప్పుడు జీవితం. ఇది భక్తిగల కుటుంబం ఎలా అవుద్దండి? పరిశుద్ధ కుటుంబం ఎలా అవుతుందండి? నా భార్యకు నేను ఎంత నమ్మకమైన వ్యక్తిగా ఉంటానో, నా కుటుంబంలో అంతగా దైవికమైనటువంటి కృప పొందడానికి నేను కారణమై ఉంటాను. పైకి ఏదో కుటుంబం అన్నట్టు కనబడుతున్నాయి, కానీ చాలా కుటుంబాలు లోపట అంతరంగంలో మానని గాయాలు, మానని వేదనతో జీవితాల్లో మూలుగులుడుతూ ఉన్నారు. వాళ్ళ నోటు నుండి వచ్చేటువంటి ప్రార్థన విన్నపాలు దేవుడు ఆలకించడానికి కూడా అనువు కాని పరిస్థితికి అయిపోతుంది. ప్రార్థన మనకు నచ్చినట్టు చేస్తే దేవుడు వినడండి, ఆయన కోరుకున్న రీతిగా చేయాలి. అది ఎలాగో తెలియాలంటే పరిశుద్ధాత్మ దేవునికి విధేయులు కావాలి మనం. అందుకే అయుక్తముగా ప్రార్థన చేయటెట్టిదో ఆయనే నేర్పిస్తాడు. మన పక్షాన నిలిచి ఆయన ప్రార్థన చేయిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. లేకపోతే ఏం జరుగుతుందో తెలిసిన, మన ప్రార్థన అంతా మన చుట్టూ తిరుగుద్ది. లేకపోతే మన ప్రార్థన పరిచయ శంకరి ప్రార్థన చేయటకి వెళ్ళారే, అక్కడ చేసాడు పరిచయుడు, ఆ టైపులో ఎలగబెట్టుకుంటాం మన ప్రార్థనలో. దేవుడు మనలను చూసేది, కోరుకునేది మనలో ఏంటనంటే సుబుద్ధి. సుబుద్ధి కలిగిన వ్యక్తికి ఏనాటికైనా మంచి రోజులు వస్తాయి. ఆమేన్. దుర్బుద్ధి కలిగి ఉంటే ఎప్పటికీ మనం ఎన్ని తప్పించినా ఒక మెట్టు ముందుకెక్కడానికి సరిపోదు. ఎందుకు అనంటే దేవుడు పైకి తీస్తేనే పైకి వచ్చేది మనం. దేవుడు మన పరిస్థితులు మారిస్తేనే మనం మారేది. మన తెలివితేటలు మనం మార్చదు, మన బలగము మనను మార్చదు, మనకున్నటువంటి పేరు ప్రతిష్టతలు మన జీవితానికి ఉన్నటువంటి వేదనలు కన్నీరు తుడవలేవు.
ఏదైనా చేయగలిగినటువంటి వ్యక్తి ఒకే ఒక ఆయనే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన అందరికీ ఇస్తాడు, నో డౌట్. పరిశుద్ధ దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, అందరూ నేను సర్వ శరీరులకు దేవుడును అంటాడు ఆయన. నాకు శరీరం లేదా? నేను దేవుని బిడ్డను కానా? ఈరోజు కూడా చెప్తున్నాను, ఈ రోజుకు దేవుడంటే ఇష్టపడక అనేకులను చంపుతున్నారని మతోన్మాదులు, వాళ్ళకు కూడా దేవుడే ఆయన. వాళ్ళ కొరకు కూడా ప్రాణం పెట్టాడు ఆయన. అటువంటి వారిని కూడా ఓర్మితో ఓర్చుకుంటున్నాడు నా ప్రభు. అయితే అందరికీ దేవుని దయ ఇవ్వడానికి దేవుడి సిద్ధమే, కానీ పొందదగినటువంటి దానికి మాత్రం ఒక దారి ఉంది, ఒక మర్యాద ఉంది, ఒక మంచితనం ఉంది. అదేంటంటే సుబుద్ధి కలిగి దేవుని దగ్గర నేర్చుకోవడం. రాక తెలియని వాళ్ళు కొందరు, వచ్చి కూడా తెలుసుకోవడానికి ఇష్టం లేని కొందరు ఎందరో. రాని వాళ్ళని గురించి బాధ లేదు దేవుడికి, వాళ్ళందరికీ ఎంతకీ తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియదు. కానీ వచ్చి తెలుసుకోవట్లేదండి, ఇంకెంత బాధ అండి దేవుడికి. వచ్చి కూడా తెలుసుకోవట్లేదంటే ఏంటి? రక్షణ పొంది కూడా తెలుసుకోవట్లేదంటే ఏంటి? మార్పు చెందలేనటువంటి పరిస్థితి మనలో ఉండడానికి గల కారణం ఏంటి? ఇది నా పొరపాటు అనుకోవట్లేదు, నన్ను ఎవరో ముందుకు ఎదగనివ్వట్లేదనో, నా అభివృద్ధిని ఎవరో అడ్డగిస్తున్నారనో ఇలా చెప్పుకుంటున్నాం. కానే కాదండి, కానే కాదు. మన అభివృద్ధి ఆపే తరం ఎవరి వల్ల కాదు. మన ఆశీర్వాదాన్ని ఆపగలిగిన వాడు ఎవరూ లేరు, కానీ మన ఆశీర్వాదాలను అడ్డగించుకునేది మనమే. అది ఎలాగని అడిగితే, సుబుద్ధికి వ్యతిరేకమైన పదం ఏంటంటే దుర్బుద్ధి. దుర్బుద్ధి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ సార్ పేరే నాకు తెలియదు. ఆయనంటే నాకు మనస్సులో పడక ఏదో ఒకటి బాధ పెట్టుకున్నాను అనుకో. బాధ పెట్టుకుని నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? దైవచిత్తం అయితే రేపు పగలు చూసుకున్నాను, దాన్ని వదిలేస్తాను, టైం లేదు. ఆ వివరణ రేపిస్తాను మీకు. నేను చేస్తున్నాను కదా అనుకుంటున్నారు, కానీ నా హృదయములో నుండి వెళ్ళే ప్రార్థన దేవునికి ఇంపైనదిగా ఉంటుందా లేదనేది ఆలోచన పట్టట్లేదు ఎవరికి. మీకే కాదండి, పాపం పండి సేవకులైన వాళ్ళకే లేదు. ఇటువంటి దుస్థితికి కారణం ఏంటంటే, సాతాను అనబడుతున్నవాడు వాళ్ళందరి మైండ్ను ప్రిలార ఎలా చేశాడంటే బురదగా మార్చేశాడు. వాడి ఇష్టానుసారంగా వాడి చేతులకు మలుచుకున్నాడు. ఆ చక్రం తిప్పుతున్నాడు, అందుట్లో ఆడుకుంటున్నాడు వాడు. వీళ్ళకి అర్థం కావట్లేదు, అబ్బో అది ఇదని. కానీ పెద్ద ప్రమాదం ఉంటుంది ముందుకెళితే. చాలా నష్టపోతాం. ఒక రోజున రొమ్ము కొట్టుకుని ఏడ్చాడట ఏశావు. ఆశీర్వాదం నాకెందుకు, సావబోతున్నాను, కూడుదరిగితే చాలనుకున్నాడేటప్పుడు. కానీ ఆశీర్వాదము తమ్ముడికి వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తున్నాడు, తండ్రి నా కోసం ఒక ఆశీర్వాదమైనా లేదా అని. ఇప్పుడు ఏడిస్తే వచ్చేదేంటి? ఆశీర్వాదం విలువ అప్పుడు కావాలి. ఒక పూట భోజనం లేకపోతే ఎవడని చచ్చిపోతాడండి? చావడే. కడుపు కూటి కోసం ఆశించి ఆశీర్వాదాన్ని అమ్ముకుని ఇప్పుడు పోయిందనంటే ఎక్కడి నుంచి వచ్చుద్ది? దానిని అపోస్తులు ఇచ్చేటప్పుడు చక్క మాట అంటారు, ఆశీర్వాదము పొందగోరి ఏశావు ఎంతగా ప్రయాసపడినను అవకాశము దొరకక ఏడ్చాను. ఒకరోజు గుర్తుపెట్టుకోండి, సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలను లక్ష్య పెట్టకుండా పట్టనట్లుగా పట్టించుకుంటూ నానా అర్థాల వాళ్ళకి ఆపాదిస్తూ ఇష్టానుసారంగా మన ఆలోచన మన అంతరంగాన్ని సమర్థించుకుంటూ ముందుకెళ్తున్న వారందరికీ హెచ్చరిక ఏం చెప్తున్నానంటే, ఒక రోజున నీవు మార్చుకోవాలని ఆశపడినా మార్పు దొరకడానికి వీలు కాని టైం వచ్చుద్ది. గుర్తుపెట్టుకో, ఎవ్వరు మార్చలేరు. అప్పుడు అర్థమైంది నీకేమనంటే, అయ్యో ఆ రోజున నా సేవకులు చెప్పినప్పుడు నేను వింటే ఎంత బాగుండో. సమయం దాటిపోయినాక ఎవరు ఏడ్చినా ఏం ఫలితం ఉండదు. నేను అందుకే చేతులెత్తి బ్రతిలాడుతూ చెప్పేది ఏంటంటే, మన జీవితం మన ఇష్టపూర్వకంగా మనము ప్రభు చేతుల్లో పెట్టి ఎక్కడ లోపం ఉందో, ఎక్కడ బలహీనత ఉందో. నాకు తెలుసండి నా బలహీనత. కొంతమంది ఏం చెప్తారంటే, అమ్మ మీరు చేర్చు చెప్తారంటగా,
ప్రార్థన చేసి చెప్తారంట. ఈ దరిద్రపు కొట్ట అభిప్రాయం ఎందుకండి? నేను ఏ గడ్డి తిన్నానో నాకు తెలీదా? ఏ తప్పు చేశానో నాకు తెలీదా? ఏ చెడుగు చూశానో నాకు తెలీదా? నాకంటే ముందు తెలిసిన వాడు ఎవడండి? భూమి మీద నాకంటే ముందు తెలిసిన వాడు, నా లోపాలు ఎవరున్నారు? నా భూమి మీద నా లోపం నాకంటే ముందు తెలిసిన వాడు దేవుడు ఒక్కడే. ఇది కప్పుకుంటూ సార్ మీరు చేర్చు చెప్తారంటగా, అష్టదరిద్రాలు అంటారు, అందుట్లో ఇదొకటి. పరిశుద్ధ దేవుని బిడ్డలమైన మన జీవితంలో మన లోపాన్ని మనం ఎరిగి, మనకివ్వబడిన ఆయుష్కాలం ఒక అవకాశం. అతిశయించొద్దు. సచ్చినాళ్ళందరికంటే మనం గొప్పవాళ్ళం కాదు. ఆయుష్కాలం మన కొరకు దేవుడు కృపచేత ఇచ్చాడు, నా బిడ్డ రేపైనా మార్చుకుంటారని. అర్థం పర్థం లేని ఆలోచన చేత మన జీవితాన్ని మనమే సమర్థించుకుంటూ ముందుకెళితే నష్టం ఎవరికి రాదు, కానీ నష్టం నాకే, మార్చుకోకపోతే. అది గ్రహించి ఇలాంటి ఉపవాస ప్రార్థనలోనైనా ఏకాంత ప్రార్థనలోనైనా ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలంటే, ప్రభువా నేను ఫలానా, నన్ను నీ వెరుగుదువు, నేను నీకు మరుగై ఉండలేను. దావీదు కూడా అదే అంటాడు, నేను నీ కంటికి మరుగై ఉండలేను. హల్లెలూయా. క్షమించమని అడిగితే మనుషులు ఎలా ఉంటారో నాకు తెలియదు. ఒకవేళ మీ బిడ్డలు తప్పు చేస్తే మీరు క్షమిస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు క్షమించుటకు సిద్ధమైన మనసు గల దేవుడు. అంత మంచి దేవుడు. అందుకే నేను ఆరంభంలో మంచి దేవుడు అని చెప్పాను. నేను ఆయన తండ్రి యేసయ్యా, నేను తప్పు చేసిన మాట వాస్తవమే, అబద్ధమాడిన మాట వాస్తవమే, మోసం చేసిన మాట వాస్తవమే, చెయ్యరాని పని చేసిన మాట వాస్తవమే, ఈ చీకటి క్రియలు చూచిన మాట వాస్తవమని మనం ప్రభుత్వం ఒప్పుకోగలిగితే ఆయన ఏం చేస్తాడంటే, అలా మన జీవితాన్ని చెరపట్టి పాడు చేస్తున్న ఒక దుష్టుడున్నాడే, వాణ్ణి మన దగ్గర నుండి బయటికి పంపించేస్తాడు. దానిని ఏమంటారంటే బుద్ధికి స్వస్థత. ఇక ఆ జబ్బు పోయిందనుకోండి, రమ్మన్నా రావా ఆలోచనలు, మాట్లాడాలన్న జ్ఞాపకంలో ఉండవయి, చూడాలనే ఆశ కూడా ఉండదు, అనాలనే ఆలోచనలు కూడా రావు. రాకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు దాన్ని శుద్ధీకరించాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకుని దావీదు అంటాడు, శుద్ధ హృదయము నాకు దయచేయము. అందుకే దైవజనమా, దేవుని దయ మన జీవితంలో సమృద్ధిగా అనుభవించాలంటే, మన జీవితంలో మనకు మన పిల్లలకు కొదువ లేకుండా ఉండాలంటే మనకు కావలసింది ఒకే ఒక ప్రథమమైనటువంటి పద్ధతి ఏంటంటే సుబుద్ధి. దావీదు సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చానని 5వ వచనంలో ఉంటే 14వ వచనంలో చాలా ఇంకా ఇంపార్టెంట్ అయిన విషయాలు చెప్తున్నాడు. చదవండి. మరియు దావీదు వినండి, సమస్త విషయములలో, సమస్తము, అది సైన్యము దగ్గర, రాజుగారి దగ్గర, తండ్రి ఇంటిలోనా, సమాజంలోనా, ఎక్కడైనా సరే ఏం కలిగి చేసుకొచ్చాడు? సుబుద్ధి కలిగి పని జరిగించగా ఏం జరిగిందో చూడండి. దేవుడు అతనికి తోడయుండెను. హల్లెలూయా. మీకు చెప్పకుండా, మీకు తెలియకుండా ఇప్పుడు ఇంకొక దరిద్రం వచ్చిందిగా. ఈ దరిద్రం మరీ దరిద్రం. సినిమాకి వెళ్ళినా దొరికేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు ఈ దరిద్రం బట్టి ఎవడో దొరకట్లేదు. అందరూ ఇందులో మునిగిపోయి ఊరికే బూర్లు గారులు లేకపోతే బోండాలు నూనె తేల్తాయే, ఆ రకంగా తేల్చేస్తుంది ఇందులో సైతాన్ని జనాలని. ఇప్పుడు సినిమాకి వెళ్తే దొరికేవాళ్ళండి, ఇందులో సినిమా చూసేవాడు ఎవడో దొరుకుతాడు? ఎవరికైనా దొరుకుతాడా? ఈ చెత్త నేను చూశాను, తప్పు అయిపోయింది ప్రభు అని మనం చెప్పగలమా? దేవుడితోటి చెప్పగలమా? చూస్తే తప్పేంటండి? దయచేసి అర్థం చేసుకోండి. లోకము వేరు, దాని ఆశలు వేరు. దేవుడు వేరు, దేవుని హృదయ వాంఛ వేరు, ఆయన ఆలోచన వేరు. లోకములో నుండి మనకు వచ్చేదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడ్డంబం అని ప్రభు స్పష్టంగా చెప్పారు. ఆ ఆలోచనలన్నీ
మనం బాగుండాలంటే ఇంకొకటి నేర్పించాలి. ఓకే, మనం బాగుండాలంటే ఇంకొకటి నెత్తి మీద చేతులు పెట్టాలి. కానీ యేసయ్య ఏం చెప్తాడు తెలిసిన, మనం ఎటువంటి ఇబ్బందులు గుండా వెళ్ళినా పర్లేదు, మన ద్వారా ఎవ్వరు బాధ పడద్దు. అది సుబుద్ధి. నేను ఆశపడేది ఒకటేనండి, నేను దేవుని సేవకుడని ఇక్కడ రొమ్ము కొట్టుకుని చెప్పుకోవడం కాదు, నన్ను చూచిన వాళ్ళందరూ, నన్ను ఎరిగిన వాళ్ళందరూ ఏమని చెప్పుకోవడం నా దేవునికి ఇష్టం అంటే, ఆ వ్యక్తి అండి నిజంగా దైవ సేవకుడని చెప్పుకోగలిగితే నా దేవునికి మహిమ. ఆ రోజు ఆ స్థితి కొరకు నేను ప్రభు దగ్గర ఎంతగా ఒదిగిపోతే, ప్రభుతో నేను ఎంత దగ్గరైతే, ప్రభు చేత నేను ఎంతగా ట్యూన్ చేయబడితే అది జరుగుద్ది. అది జరుగుద్ది, లేకపోతే జరగదే. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడయ్యుండెను. ఒకటి. ఇంకోటి అక్కడే ఉంది, చదవండి. దావీదు వింటున్నారా? మిగుల సుబుద్ధి గలవాడై ఉండగా సౌలు రాజు చూసి, ఎవరికి? దావీదు అల్పుడు, ఒకవేళ అప్పటికొస్తే ఇంటికి అల్లుడు కూడా అయ్యాడు అనుకుందాం, లేదా సైన్యంలో ఒక అధిపతి కూడా అయ్యి ఉండొచ్చు, కాదనలేను. ఇప్పుడు అయినప్పటికీ రాజుకు భయపడాల్సినే కదా. మరి ఇప్పుడు రాజుకు భయపడాల్సిన దావీదుకు అయ్యి ఉండగా దావీదుకు ఎందుకు భయపడ్డాడు రాజు? రాజు బుద్ధి గడ్డి తిందని రాజుకు తెలుసు. అర్థమవుతుందా? నేను కోల్పోయినటువంటి దేవుని సన్నిధి అతనికి తోడైపోయిందన్న సంగతి అర్థమయ్యి, ఏనాటికైనా దావీదు గొప్పవాడైపోతాడని అర్థమైపోయి దావీదు విషయంలో సౌలు భయము చెందాను. ఇప్పుడేమనుకున్నారు తెలిసిన, నువ్వు నాకు భయపడితే సరే, లేకపోతే నిన్ను ఎలా భయపెట్టాలి నాకు బాగా తెలుసు. ఒట్టిదే, ఒట్టి వేస్ట్. మనము ఎవరినో భయపెట్టే సంగతి పక్కన పెడదామండి. సొలొమోను అంటాడు, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు అనండి. తెలీదా? ఓహో, సరే 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 సారీ. ఇరవై 25-28 చదవండి. సామెతల గ్రంథం 25-28. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగే మన జీవితంలో మన యొక్క జీవితాన్ని పాడు చేసేటువంటి పాపం నుండి మనము ప్రత్యేకపరచుకోలేనప్పుడు మన జీవితానికి ఇది దొరకనే దొరకదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మనము ప్రాకారము లేని పట్టణము, ప్రాకారము లేని ఇల్లు ఎలా పాడైపోతుందో, మనస్సును అణుచుకోలేనప్పుడు మనము కూడా అలాగే అవుతామన్న సంగతి ప్రతి వ్యక్తి గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ విషయాన్ని మరలా మాట్లాడుతూ దావీదంటే, సొలొమోను అనే మాట ఏంటంటే, తన జీవితంలో పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడనే సత్యాన్ని చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మన జీవితంలో మనము పాడే పాటల కన్నా, చేసే ప్రార్థన కన్నా, మనం చేసేటువంటి కార్యాలన్నిటికన్నా మిన్నగా మనలో దేవుణ్ణి లోకం చూడాలని కోరుకుంటుంది. హల్లెలూయా. జ్ఞానం మంచిదే, కానీ ఒక దినమందు ప్రమాదం అది కూడా. పౌలు వివరణ ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనది ప్రేమే అని చెప్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డలారా, నాకు తెలిసినంత వరకు ఒకటి గమనిస్తున్నాను. ఈ 40 సంవత్సరాలు నేను ఇప్పుడు ఈ సేవలోనికి వచ్చి ఈ కాలంలో నేర్చుకున్న పాఠం ఏంటనంటే, మీ అందరికీ ఒక రకంగా ఉండొచ్చు, ఫలానా వ్యక్తి అమ్మా చాలా మంచివాడండి, మంచి పేరుందని. అసలైన ప్రమాదం అక్కడే ఉంటుంది. దావీదు చుట్టూ కష్టాలున్నంత వరకు తాను ఏ తప్పు చేయలేదు. నలుదిశల్లో నెమ్మది కలిగిన తరువాతనే కొంప కొల్లేరయింది. అంటే ఇప్పుడు అభివృద్ధి అపాయానికి వెళ్ళడానికి కారణం ఏంటి? అభివృద్ధి అపాయం కోసం ఇవ్వలేదండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, నా దరిద్రతను, నా అవమానాన్ని, నాకున్న నికృష్టమైన జీవితాన్ని దేవుడు చూసి జాలిపడి అన్నీ ఇచ్చాడు నాకు.
అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు అన్నీ ఇచ్చిన దేవుణ్ణి అక్కడ పక్కన పెట్టేసి ఉన్న వాటిని చూసి నేను అహంకారంతో మిడిచిపడి జీవిస్తున్నప్పుడు వచ్చేటువంటి దుస్థితే ఆ పరిణామం. మరి దేవుడిచ్చింది అందుకు కాదు కదా, నాకు నా మీద జాలిపడి, నా మీద ఆయనకున్న మంచి మనసుతో కనికరపడి ఇవన్నీ నాకు ఇచ్చాడు. అంతేగాని కన్ను మీద కానకుండా తిరగమని కాదే, మాట్లాడమని కాదే, చేయమని కాదే. ఇప్పుడు నేను దేవుని గౌరవిస్తున్నానా, దేవుణ్ణి అవమానపరుస్తున్నాను అన్నది నాకు అవసరం. సుబుద్ధి కలిగిన వ్యక్తి ఎప్పటికీ కూడా దేవుణ్ణి ఎక్కడ దుఃఖపరుస్తానని చెప్పి అనుక్షణం అన్ని సమయాలలో తన్ను గూర్చి తాను ఎప్పుడు కూడా జాగ్రత్త పడుతూ ఉంటారు. అది దేవునికి మహిమ తెచ్చేటువంటి జీవితం. హల్లెలూయా. కాబట్టి దైవజనమా, మనము సుబుద్ధి కలిగి బ్రతకడం ఎప్పుడైతే నేర్చుకుంటామో దేవుని కృప, దేవుని దయ మన దగ్గర నుండి తీసివేయడం ఎవరల్లా కాదు. ఈ సుబుద్ధి కాస్త దుర్బుద్ధిగా మారితేనే అసలైన సమస్య. నేను ముగిస్తాను. తిమోతికి రాస్తూ పౌలు చెప్తున్న మాట ఒకటి మనం తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో చదువుకుంటాం. దయచేసి చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వారు వాస్తవమైన జీవమును, ఏ జీవము ఇది, మరి ఇది అవాస్తవం. అంటే కొద్ది రోజులు ఉంటుంది, తర్వాత ఏటో మురిచిపోతుంది. ఇదేం ఆశ్చర్యం అని అంటే అండి, కొంతమందిని మురిపిస్తుంది ఈ ఐశ్వర్యం, కొంతమందిని ఏడిపిస్తుంది. చాలా భయంకరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్తి లేక కాదు, తినడానికి లేక కాదు. ఒక రోజు ఒక తల్లి నాకు ఫోన్ చేసి అడిగింది నన్ను. నా నంబర్ ఎవరో ఇచ్చారట, పాస్టర్ గారండి పలానా మీరేనని అడిగాను. నేనేనమ్మా అన్నాను. నేను నా బాధ చెప్తాను, మీరు కొంచెం ఓపికగా వింటారన్న. చెప్పమ్మా, నేను ఉంది వినటానికేగా అన్నాను. అని చెప్పుకొచ్చింది. నేను పలానా అంటే ఆమె పేరు చెప్పింది. వాళ్ళ ఆయన బాధలు, సాధలు, కుటుంబంలో పరిస్థితులు అన్నీ చెప్పింది. అన్నీ విన్నాను. ఏం చెప్పిందనంటే, కొడుకు ఇంజనీర్, కోడలు డాక్టర్, ఏం తక్కువ లేదు. అల్లుడు డాక్టరు, కూతురు డాక్టరు. మరి ఇంకా ఏంటమ్మా మీకు కొద్దివేముంది? 36 ఎకరాల పొలం ఉంది, ఇంటి నిండా పనివాళ్ళు ఉన్నారు, 3 బిల్డింగులు ఉన్నాయి, ఎవరి కారు వాళ్ళకు ఉంది. ఇంకేంటమ్మా బాధ అన్నాను. అస్సలు బాధ అదేనయ్యా అంది. ఏంటమ్మానని. ఎవరికి మాటలు లేవు. డ్యూటీకి వెళ్ళొచ్చి కొడుకు ఒక రూమ్లోకి వెళ్తాడు, డ్యూటీకి వెళ్ళొచ్చి కోడలు ఒక రూమ్లోకి వెళ్తుంది, డ్యూటీకి వెళ్ళొచ్చి అల్లుడు ఒక రూమ్లోకి వెళ్తాడు, డ్యూటీకి వెళ్ళొచ్చి కూతురు ఒక రూమ్లోకి వెళ్తుంది. ఇది నా కర్మ. ఇది కుటుంబమేనా? నరకమా? ఇంటి నిండా పని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరికి వాళ్ళు పని మనుషులే ఇచ్చేస్తారు. ఇది కుటుంబం. మా కుటుంబానికి దిక్కేంటయ్యా అని అడిగింది. అప్పుడు అన్నానమ్మా, కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నా మార్చడానికి, మేలు చేయడానికి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. మీరు ఆయన వైపు చూడడానికి ఇష్టపడగలరా అన్నాను. ఒక్క నిమిషం ఆగండి అంది. చెప్పమన్నాను. మీరు పెనుమూడు బ్రిడ్జి దగ్గర నుంచి వచ్చేటప్పుడు వాల్ పోస్ట్ ఉండదు చూశారా అని అడిగింది నన్ను. చూశానన్నాను. అక్కడ ఒక ఫోటో ఉండదు చూసావా నన్ను. చూశానన్న. ఆయన గురుసాం కదా నన్ను. ఆయనే మా ఆయన. అందరికీ మాలేస్తాడు, అందరికీ గురుసాం అంటాడు. ఇంటి నుండి ఇది నేను ఎవరికి చెప్పుకోవాలి? నిజమే, ప్రతి మనిషికి దేవుడు లేకేనండి బాధలు, పూజలు, పురస్కారాలు రెచ్చిపోవడానికి కారణం అదే. కానీ వాస్తవమైన దారి తెలియక, వాస్తవమైన దేవుడు తెలియక, సుబుద్ధి కలిగి బ్రతకడం తెలియక భక్తిగానే ఉంటుంది, బాధలుగానే ఉంటుంది. వాళ్ళే కాదు, అతీతమైన వాళ్ళమేం కాదు, మనం కూడా అందులోనే ఉండిపోతున్నాం. కర్మ ఏంటి మరి? హేతువేంటి? ఆలోచించామా ఎప్పుడైనా? గుర్తుంచుకుందాం. వీటన్నిటికీ మూల కారణం దేవునిని మనము ఎరుగుదుము అని అనుకుంటున్నాము, కానీ సరైన రీతిగా గుర్తించకపోవడమే ఈ నష్టం వాటిల్లడానికి కారణం.
కాబట్టి వాస్తవమైన జీవం ఒకటి ఉంది. ఈ జీవము కాకుండా వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తమై మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలయందు ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి మంచి జీవము సంపాదించుకోవడానికి ఎవరికి దొరుకుతుంది ఈ భాగ్యం అని అడిగితే స్వస్థ బుద్ధి గల వారికే. ఈ లోకంలో నాకు ఎన్నుంటేనేమండి, ఆ రోజు నేను నరకంలో ఉంటే నాకేమి ప్రయోజనం లేదు కదా. కాబట్టి ఒక సంవత్సరం, వాస్తవానికి పోయిన 2 సంవత్సరాల కరోనాలో అనేక మంది గొప్ప గొప్పోళ్ళు పిట్టలు రాలిపోతే మరి మనకెందుకు ఇచ్చాడు ఈ ఆయుష్కాలం అంటే, ఎవరికి ఏ అభిప్రాయం ఉన్నా నాకైతే తెలిసింది ఒకటే, నా జీవితంలో ఏదైనా లోపం ఉంటే దిద్దుకోవడానికి దేవుడు నాకు ఇచ్చాడు. నేను దేశాన్ని ఉద్ధరించకపోవచ్చు, మానవ జ్ఞానము సహజమైన ధర్మము నాకుంటే, నన్ను గురించి నాకైనా ఉండగలిగితే నా దేవుని కనికరము దొరుకుద్ది అంతే. నన్ను నేనే ఎవరినో, నాకు నేనే మంచి చేసుకోలేని, నా జీవితానికి నేనే మేలు చేసుకోలేకపోతే ఇతరులకు ఎలా ఉపయోగం అవుతానండి? ఇతరులకు ఎలా ఉపయోగం అవుతాను? లోకంలో సామెత వాడుకుంటారు, మనం పెట్టలేకపోయినా పెట్టేదారి చూపించాలి, మనం చేయలేకపోయినా చేసి ఇతరులకని చేయాలి. ఇతరులకు మేలు చేసావో, ఇతరులకు ఉపకారం చేసావో, ఇతరులకు మంచి చేసావో ఎప్పుడు చేయాలో తెలిసినా మనము సరి అయ్యి చేయాలి. అది ఆశీర్వాదం. బైబిల్ చెప్పే మర్యాద అది. మనకంటే మర్యాద లేకుండా, భక్తి లేకుండా, దేవుని ఎరుగకుండా చాలామంది దాన ధర్మాలు ఎన్నో చేస్తున్నారు. కేవలం వారికి దేవుడు కనిపించడు, దొరకడు. దాని వలన నీతి క్రియల వలన దేవుని చూడలేము, చేసిన వాటిని బట్టి దేవుని కనికరం వారికి రాదని బైబిల్ చెప్తుంది. మనం కూడా అంతే. నీతి క్రియలను మన స్వనీతి ప్రకారం చేయటం బట్టి ఎవరికో ఉపయోగపడ్డాం కాబట్టి మనకు దేవుడు ఉపకారం చేస్తాడు అనుకుంటే కరెక్ట్ కాదు. మనం ఇతరులకు ఉపయోగపడే ముందు మనల్ని స్వస్థచిత్తులు కావాలి, బాగు చేయబడాలి. మనము మంచివారమై చేస్తే అది వారికి మేలే, మనకు మేలే. ఒకవేళ మనలో స్వస్థ బుద్ధి లేకుండా ఉండి కూడా చేసామనుకోండి, ఏమవుతుందో తెలిసినా ఇంకొక అగ్ని లాంటి పరీక్ష వచ్చింది. అది ఎలా ఉంటుందంటే చెప్తాను, ముగిస్తాను. వాళ్ళు నిన్ను ప్రేమించరేక, వాళ్ళు నిన్ను అర్థం చేసుకోరు, నిన్ను పట్టించుకోరు. అప్పుడు నీలో వచ్చుద్ది చెగల పొగలై వచ్చుద్ది. అమావాస్య నాడు అట్టు పెట్టాను, పౌర్ణమి నాడు పూరు పెట్టాను, వాళ్ళు అట్టా తేలిపోతాను, ఇట్టా తేలిపోతే నేను ఆదుకున్నాను, ఈ రోజు నన్ను సరైన రీతిగా గౌరవించలేదని అగ్గి మీద గుగ్గిలమైపోతారు ఈ ప్రబుద్ధులు. ఏది లేక? స్వస్థ బుద్ధి లేక. అదే స్వస్థ బుద్ధి కలిగిన వాళ్ళైతే ఏమని జరుగుతారు తెలిసిన, వాళ్ళు చూపకపోయినా నా దేవుడు ఉన్నాడు చాలు. అర్థమవుతుందా డిఫరెంట్ మీకు? కేవలం దేవుని ఎదుట స్వస్థ బుద్ధి లేని వ్యక్తి అయి కానీ మంచి చేస్తే ప్రతిఫలం ఆశిస్తాము, ప్రత్యుపకారము కోరుకుంటాము. నేను వాళ్ళకి ఇలా చేశాను కాబట్టి నాకు వాళ్ళు చేస్తే, మరి చేయకపోతే ఓర్చుకోలేమా? చేయకపోతే సహించమా? చేయకపోతే ఉగ్రం అయిపోతామా? ఎవరికి నష్టం? నాకే నష్టం. అందుకే మనకన్నీ ఉన్నాయి, తినడానికి ఉన్నాయి, త్రాగడానికి ఉన్నాయి, ఉండడానికి ఉన్నాయి, తిరగడానికి ఉన్నాయి, కావలసినవన్నీ ఇచ్చాడు భగవంతుడు. కానీ ఇంకొకటి కొదువండి, అదే స్వస్థత, సుబుద్ధి. ఆ సుబుద్ధిని నా దేవుని దయలో మనందరం అనుభవించాలని, మనందరికీ అవసరమని ఒక హెచ్చరిక మాత్రమే మీ ఎదుట ఉంచుచున్నాను. దేవుడు అలాగూ మనల్ని సిద్ధపరచును గాక. మిగిలిన విషయాలు తర్వాత ధ్యానం చేసుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు నాన్న. నీవెంతైనా మంచి దేవుడవు, నమ్మదగిన దేవుడవు, మా మంచి కాపరివి. నీకు స్తోత్రం. నీ కృప ద్వారా మాకెన్నో మేలులు చేశారు, ఎన్నో ఉపకారాలు చేశారు.
ఈ రోజున మేము నీ సన్నిధిలో నిలబడి ఉన్నామంటే నీ మేలులు, నీ ఉపకారములు మమ్మల్ని నిలబెట్టాయి. మా నీతి, మా భక్తి, మా యథార్థత కానే కాదు. మేము ఎటువంటి మంచితనము లేని వారమైన నీ మంచితనమే మాకు ఈ విషయాన్ని, ఈ కృపను అనుభవించడానికి కారణమైంది. అయినను నీ ప్రేమను, నీ ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేని అజ్ఞానము మాలో ఉండటం నీ చిత్తము కాదు. మేము ఇంకా భక్తి విషయంలో పసిపిల్లల వలె కాక సుబుద్ధి కలిగిన వారమై, బుద్ధికి స్వస్థత కలిగిన వారమై, నీవు కోరుకున్న రీతిగా, నీ నామానికి మహిమ తెచ్చే రీతిగా, మా కుటుంబానికి నీ కృప, నీ దయా, కనికరము అన్ని వేళలు ఉండుటకు యోగ్యమైన రీతిగా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవటం నీ చిత్తం. కాబట్టి పైకి భక్తి గల వారి వలె జీవించి దాని శక్తిని ఎరుగని వారి వలె మేము ఉండటం నీ చిత్తము కాదు నాన్న. మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఇక్కడున్న నీ బిడ్డలందరి మీదికి నీ కనికరము దిగివచ్చును గాక, నీ కనికరము దిగివచ్చును గాక. నీ ఆత్మచేత వారందరినీ శుద్ధీకరించుదువు గాక. వారందరి అవసరతలు ఎరిగిన దేవా, శరీర సంబంధమైనటువంటి లోకములో ఉన్న అవసరతలు తీర్చడమే మాత్రమే కాక అంతరంగపు లోతుల్లో ఉన్న అవసరతలు కూడా తీర్చుటకు సమర్థుడమైన తండ్రి, నీ చేతికి అప్పగించుకుంటున్నాం. నేనేమై ఉన్నానో నీ వెరుగుదువు, నా మనస్సు ఏమయ్యున్నదో నీ వెరుగుదువు, నా బుద్ధికి ఎంత లోపముందో నీకు తెలుసు. సరిచేయగలిగిన సమర్థుడా, నీ కొరకు విన్నవించుకునే దీన మనస్సు నాకు, మాకందరికీ దయచేయండి. ఈ పరిచర్య మీది ప్రజలు నీ వారు, నీ పరిపాలన జరుగునుగాక, నీ ఇష్టము నెరవేర్చబడునుగాక, నీ ఆత్మకార్యాలు జరుగునుగాక, నీ చిత్తము నెరవేర్చబడునుగాక. నీకు విరోధముగా రూపించబడుచున్న ప్రతి అధికారము యేసు నామమున లయమగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. గొర్రెపిల్ల రక్త ప్రభావమున విడుదల, నూతన హృదయం, సుబుద్ధి మా అందరికీ దయచేయండి. పరిచర్య జరిగిస్తున్న మీ సేవకుని, ఈ సేవకురాలను, వారికిచ్చిన బిడ్డలను, సంఘ బిడ్డలందరినీ బలపరచము. మేము బ్రతుకుచ్చు అనేకులను బ్రతికించుటకును, మేము సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచుటకు నీ ఆత్మశక్తితో నింపి నీ దుష్టికిష్టులుగా బ్రతికే జీవితం మా అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.